అందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ అకిరణ్ మహంకాళి గారు. సాధారణంగా ఎవరైనా ఒక కళని వెంబడిస్తారు, కానీ తను ఆ కళ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. అదే ఫిల్మ్ మేకింగ్. షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఇండిపెండెంట్ సినిమాల వరకు ఒక డైరెక్టర్ పడే కష్టాలు ఏంటి, ఎడిటింగ్, సౌండ్ డిజైనింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ లో ఎదురయ్యే ప్రాక్టికల్ సవాళ్ళు ఏంటి, అలాగే ఈ రోజుల్లో ఏఐ టెక్నాలజీని స్క్రిప్టింగ్ల కోసం, పిచ్ డెక్ల కోసం మరియు ఏఐ డెమో రీల్స్ ని ఎంతవరకు వాడుకోవచ్చు. ఇండస్ట్రీలో నిలబడాలంటే కేవలం కళ ఉంటే సరిపోదు, ఒక సక్సెస్ ఎంత అవసరం, కొత్త దర్శకులకు నిర్మాతలు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో అవకాశం ఇస్తారు, ఈ విషయాలన్నింటినీ గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ పాడ్కాస్ట్ ని పూర్తిగా చూడండి. ఇది చాలా ప్రాక్టికల్ అండ్ ఇన్ఫర్మేటివ్. డోంట్ మిస్ ఇట్. నమస్తే సార్. నమస్తే. మీ ఫిలిమ్స్ బూచోడు కానీ, హలో సిస్టర్ కానీ, కర్షక కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ రీసెంట్గా తీసిన వైలెన్స్ ఫిలిం కూడా చాలా లో బడ్జెట్ తోటి తీసినా కూడా క్వాలిటీ అనేది చాలా హై క్వాలిటీ అవుట్పుట్ వచ్చింది. ఈ ప్రయాణం అంటే మీకు ఫిల్మ్ మేకర్గా కావాలనే ఆలోచన ఎలా స్టార్ట్ అయింది సార్? బేసిక్ ఏంటంటే సినిమాలు చూడడం చాలా ఇష్టం. ఆ సినిమాలు చూసిన తర్వాత మనము ఒక ఆలోచనతో వస్తాం, అరే ఈ సీన్ బాగుంది, ఒక థియేటర్ నుంచి బయటకు వచ్చినాక ఈ సీన్ బాగుంది, ఈ యాక్షన్ బాగుంది, హీరో ఇలా చేసిండు అనగా అది మనం మైండ్లో ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో మనకు అది ట్రావెల్ అవుతూ ఎలా ఉంటుంది అంటే మనమే ఎందుకు చేయొద్దు. ప్రతి ఒక్క మనిషిలో ఒక ఫిల్మ్ మేకర్ ఉంటాడు. సినిమా బండి సినిమా అందులో ప్రతి ఒక్క మనిషిలో ఒక సినిమా ఫిల్మ్ మేకర్ ఉంటాడు అని అట్లా నాకు ఆలోచన వచ్చింది. ఫిల్మ్ మేకర్ అనేది ఇంట్రెస్ట్. అండ్ ఫ్యామిలీలో కూడా అంటే మీరు ఇన్నుంటే ఊర్లలో టాకీస్ చిన్న బండ్లలో పెట్టేసి మా ఫాదర్ చేసేవారు. ఓకే, ఇప్పుడు దండోరా అంటారు, చిన్న డేరల్లాగా కట్టేస్తారు కదా, అలా చేసేవారు. అట్లా ఫ్యామిలీలో ఉంది అది. తర్వాత ఆయన మానేసారు, కానీ బేసిక్ గా ఆ ఇంట్రెస్ట్ ఏమో అనుకుంటే నాకు చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. నాకు స్టార్ట్ అయింది అది. అట్లా సినిమా మెయిన్ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వల్ల చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటే ఇప్పటివరకు చేస్తున్నా. లాస్ట్ వరకు వచ్చేసి వైలెన్స్. ఈ వైలెన్స్ గురించి చెప్పండి. అది దానికి ఎంత బడ్జెట్ అయింది, ఎక్కడ ఏ లొకేషన్స్, ఎన్ని లొకేషన్స్లో చేశారు, ఎలా చేశారు, ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్పండి ఆ వైలెన్స్ గురించి. వైలెన్స్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి సింగిల్ లొకేషన్. షార్ట్ ఫిల్మ్ కాదు, ఇది ఇండిపెండెంట్ ఫీచర్. 1 hour 45 minutes ఉంటుంది. సింగిల్ లొకేషన్, 45 minutes యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. అండ్ మిగతా అంతా డ్రామా ఉంటుంది. 1 hour 45 minutes ఉంటుంది యాక్షన్. అది సింగిల్ లొకేషన్ ప్లాన్ చేసినప్పుడు ఏం చేసినామంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వెళ్దాం. స్ట్రేట్ గా చెప్తే బోర్ కొట్టేస్తారు, లొకేషన్ షిఫ్టింగ్ ఉండాలి. కరెక్ట్. అందుకని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే చేసి యాక్షన్ అండ్ డ్రామా బేస్ వెళ్తుంది. యాక్షన్ జరుగుతుంది, బ్యాక్ నుంచి స్టోరీ మొత్తం యాక్షన్ బ్యాక్గ్రాఫ్ అంతా రివీల్ అవుతుంటది. ఫ్రంట్ నుంచి కథ ఓపెన్ చేసినప్పుడు కథ జరుగుతుంది, డ్రామా జరుగుతుంది. రెండు మిక్స్ అవ్వడం వల్ల ఆడియన్స్ కి ఇంతవరకు అయితే చూసిన వాళ్ళు ఎవరు డ్రామా వర్కౌట్ అయింది, కానీ ఎక్కడ ఎమోషన్ అనేది వెళ్ళకుండా సస్టైన్ చేసినావు సింగిల్ లొకేషన్ అని అన్నారు. ఎక్కడ ఆ ఫీల్ రాలే ఎవరికి. సింగిల్ లొకేషన్ ఫీల్ రాలే, అందుకే ఎన్ని లొకేషన్ చేసిన అడుగుతాను నేను. సేమ్ 1 location అది. ఎందుకంటే కొన్ని కలర్స్ అవి చాలా కెమెరా పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకున్నాం. సో మీ ఫిలిం మేకింగ్ అసలు మీరు చెప్పారు కదా మీ చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిందని, ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, మీ ఫస్ట్ ఫిలిం ఏంటి, ఆ అనుభవాలు పంచుకోండి. బేసిక్ గా నాకు ఫస్ట్ ఫిలిం అనొద్దు, షార్ట్ ఫిలిం అనాలి. అదే ఆ షార్ట్ ఫిలిం ఏంటంటే చాలా మంది షార్ట్ ఫిలిం బాగా చేయలే అనుకుంటారు, కానీ షార్ట్ ఫిలిం నాకు టీచర్. నాకైతే బేసిక్ అది టీచర్ తో సమానం. ఎందుకంటే మనకి ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినాకనే దాంట్లో ఉన్న ప్లస్ లైన్ మైనస్ లైన్. చాలా మంది ఏం చేస్తారంటే వర్క్ స్టార్ట్ చేయముందుకే జడ్జ్ వాళ్ళంతా జడ్జ్ చేసుకొని, అరే ఇది మనం చేస్తామా, చేసినాక చేయగలుగుతామా, చేసిన తర్వాత ఎవరైనా చూసి ఏమని అంటారా అని ఒక చిన్న డైలమాలు ఉంటుంది. నాకు అది నేనేం చేసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చిన్న మనకు సైబర్ షాట్ కెమెరాస్ వచ్చాయి. 2016-15 లో సోనీ చిన్న కెమెరా, దాంతో తీసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ యాక్షన్ బ్యాక్గ్రాఫ్. చిన్న షార్ట్ ఫిల్మ్ యాక్షన్ బ్యాక్గ్రాఫ్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ నేను అనుకున్న విజన్ రాలే. మనం ఒక స్క్రీన్ ప్లే అనుకుంటాం, అది రాలే. ఒక ఫ్రేమ్ పెడుతున్నాం, ఫ్రెండ్స్ ఎవరో యాక్ట్ చేస్తారు, సీన్ తెలుస్తుంది, కానీ ఫైనల్ ఓవరాల్కి వచ్చేసరికి మనం అనుకున్నది రాలే. కథ నేను పేపర్ మీద ఏది రాస్తాను అది రాలే. ఓకే, అప్పుడు మనకు షార్ట్ ఫిలిమ్స్ తీయాలనే ఆలోచన ఉంటే సరిపోదు, పేపర్ మీద రాస్తే సరిపోదు, దానికి క్రాఫ్టింగ్ అనేది చాలా ఉంటుంది, దాని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అప్పుడు క్రాఫ్ట్స్ నేర్చుకోవడం
స్టార్ట్ అయింది. మెయిన్ ఎడిటింగ్, డిఐ, మెయిన్ సౌండ్ డిజైనింగ్, తర్వాత కెమెరా డిపార్ట్మెంట్స్, లెన్స్, ఇవన్నీ నేర్చుకుంటూ ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ వచ్చాను, ఇంప్రూవైజ్ చేసుకుంటూ వచ్చారు అంతే. అలా స్టెప్ బై స్టెప్ మెయిన్ ఇక్కడ ఇండిపెండెంట్ ఫిల్మ్ దాకా రావడం జరిగింది. అయితే మీరు డైరెక్టర్ ఒకటే కాదు, లైక్ మీరు ఇప్పుడు మీరు అన్నట్టు ఎడిటింగ్ కానీ, కెమెరా కానీ, సౌండ్ డిజైనింగ్ కానీ, వీటన్నిటిలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మీరు యాక్టర్ కూడా. మీ ఉద్దేశంలో ఇప్పుడు మీకు అన్నిటి మీద ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీ ఉద్దేశంలో డైరెక్షన్ అనేది ఎక్కువ బర్డెన్ తీసుకుంటుందా, లేకపోతే యాక్టర్ అనేదా, కెమెరా అనేదా, లేకపోతే ఏ డిపార్ట్మెంట్కి ఎక్కువ బర్డెన్ ఉంటుంది, ఏ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది ఒక ఫిలిం తీసేటప్పుడు మీ ఉద్దేశం ప్రకారం? నా ఉద్దేశం ప్రకారం అయితే డైరెక్షన్ వచ్చేసి యాజ్ ఎ డైరెక్టర్గా నువ్వు ఎంత కాన్ఫిడెంట్ ఉంటే నీ టీం అంతా బాగా వింటారు. నువ్వు కానీ డౌట్ పడ్డావు అనుకో, ఆడేసుకుంటారు. నువ్వు తీసే సినిమా మీద నీకే నమ్మకం లేదు, నీకే క్లారిటీ ఉండదు. ఇంకోటి వచ్చేసి నువ్వు కాన్ఫిడెంట్, తప్పైనా నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఓకే, నువ్వు కాన్ఫిడెంట్ చెప్పకపోయినావు అనుకో, ఆడే డౌట్ పడుతున్నావు మనకి చెప్తాడు అని వాళ్ళు అక్కడనే జడ్జ్ మనకు చెప్పారు, తెలుస్తుంటారు ఇండైరెక్ట్. ఎప్పుడైనా కెమెరా బ్రో ఇలా చేద్దామా, ఈ ఫ్రేమ్ ఇలా చేద్దామా అని ఎప్పుడు చెప్పదు, ఇలా చెయ్యి అని చెప్పాలి. నాకు ఇది కావాలి, ఓకే నాకు ఇలా కావాలి, ఇదే కావాలి. నువ్వు అతన్ని ఫైనల్ డెసిషన్ ఇదే అనేది కూడా చెప్పదు, నాకు ఇలా కావాలి చాలు, ఇంతే చాలు. అరే ఇది క్లారిటీ ఉందని కెమెరామ్యాన్కి అర్థమవుతుంది, మెయిన్ డిఓపికి అర్థమయ్యి తన వర్క్ అనేది మెయిన్ ఉంటుంది. ఓకే, అది మేము ఇప్పుడు వైలెన్స్ అని చెప్పిన కదా, నేను ఎస్టిమేషన్ వచ్చేసి 15 days లో షూట్ చేశాను మొత్తం సింగిల్ 15 days. కెమెరామ్యాన్ కూడా నాతో చాలా సపోర్ట్ ఉండి, మీరు నమ్మితే నమ్మరు, కొన్ని సీక్వెన్స్ చేసేటప్పుడు మేమిద్దరమే, కెమెరామెన్ నేనే, మిగతా క్రూ ఉండేటోళ్ళు కాదు. ఇలాంటి సింపుల్ లైట్స్ ఇప్పుడు ఏదైతే మనం సెటప్ యూజ్ చేసామో అలాంటి సింపుల్ లైట్స్ తో కూడా కొన్ని షార్ట్స్ చేసినవి ఉన్నాయి. ఎక్కువ డిపార్ట్మెంట్ వద్దు, ఎందుకంటే ఆ మూడ్ పోతుంటది, మన బడ్జెట్ కూడా లో కాబట్టి అది కూడా ఒకటి చెప్పుకోవడానికి బాగుండదు. అందుకనే ఇక చాలా సింపుల్ గా చేసినాం. ఓకే, బేసిక్గా టెక్నికల్ నాలెడ్జ్ ఉండడం. అంటే టెక్నికల్ నాలెడ్జ్ అనే పదం మీరు వాడలేదు కాబట్టి, ఇప్పుడు మీరు అన్నారు లో బడ్జెట్ అని. సో మనకి ఇప్పుడు చూస్తున్న మూవీస్ చూస్తే, ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న మూవీస్ చూస్తే ఏది కానీ కొన్ని కోట్లు, అంటే ఇక 100 కోట్లు అనేది ఒక సింపుల్ థింగ్ అయిపోయింది ఇప్పుడు. అంటే మనం ఇంత పెట్టి ఇంత బడ్జెట్ పెడితే ఇంత వస్తుంది అని చెప్పి అంచనాలు ఉన్నాయి, అంటే మెయిన్ ఫిల్మ్ మేకింగ్లో. ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్కి వచ్చేసరికి, మీ వరకు వచ్చేసరికి, ఇప్పుడు అప్కమింగ్ ఎవరైతే టాలెంట్ ఉన్నారో మినిమం బడ్జెట్ ఎంత పెట్టుకోవాలి? అంటే ఒక ఫిలింని నేను ఇంత బాగా తీయగలుగుతా అంటే, ఇప్పుడు మీలాంటి అప్కమింగ్ టాలెంట్కి చెప్పాలంటే మినిమం ఎంత బడ్జెట్ పెట్టుకుంటే యాక్టర్స్ వస్తారు, కెమెరామెన్ వస్తాడు, ఎడిటర్స్ వస్తారు, ఒక ఫిలింని కంప్లీట్గా చేసి ఒక థియేట్రికల్గా కొంతమందికి డెమో రీల్ కానీ లేకపోతే డెమో జీపీఆర్ఏ కానీ అట్లా చేయాలంటే ఎంత బడ్జెట్ ఉండాలి మినిమం? డిపెండ్స్ ఆఫ్ స్క్రిప్ట్ బ్రో. బేసిక్ ఏమవుతుందంటే నువ్వు కథ ఎంత బాగా రాసుకున్నావు అని అదొకటి. ఓకే, తర్వాత నువ్వు స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత యాజ్ ఏ ఒక స్టోరీ బోర్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇండిపెండెంట్ ఫిలిం మేకర్ స్టోరీ బోర్డు అంటే ప్రీ విజువలైజేషన్, షార్ట్ డివిజన్, ఇవి మెయిన్. ఇది ఉన్న తర్వాత నీకేమైందంటే సగం వర్క్ ఇక్కడనే తగ్గిపోతుంది. రైట్, షూటింగ్ లో నువ్వు సెట్ లో చేయాల్సింది ఏముండదు, జస్ట్ నీ పేపరు నువ్వు చెప్తుంటే షార్ట్ డివిజన్, నీకు ఒక ప్లాన్ ఉంటుంది కాబట్టి ఇక్కడనే సగం బడ్జెట్ అన్న తగ్గిపోతుంది. కంట్రోల్ ఏంటంటే మనకు డేస్ పెరిగితే కెమెరా కాస్ట్ పెరుగుతుంది, యాక్టర్స్ కాస్ట్ పెరుగుతుంది, లైట్స్ కాస్ట్ పెరుగుతుంది, అన్ని డిపార్ట్మెంట్స్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ఇవన్నీ ప్రొడక్షన్ వైజ్ అన్ని పెరుగుతుంటాయి. ఓకే, అయితే నేను ప్లాన్ చేసింది ఏంటంటే, నేను ఇవన్నీ రెడీ చేసిన స్క్రిప్ట్, స్టోరీ బోర్డు, షార్ట్ డివిజన్, ఇవన్నీ ఆల్మోస్ట్ స్టోరీ బోర్డ్ అయిపోతే మనకు షార్ట్ డివిజన్ కూడా అందులో వచ్చేస్తుంది. తర్వాత నేను ఏం చేసిన అంటే ఎడిటింగ్ కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి షార్ట్స్ వన్ సైడ్ ఇప్పుడు మనం ఒక లైటింగ్ అనేది సెటప్ చేసాం అనుకోండి, ఇటు నుంచి షార్ట్స్ అన్ని తీసేవాళ్ళు. ఓకే, అంటే ఆ లైటింగ్ కి తగ్గ షార్ట్స్ అన్ని అప్పుడే కంప్లీట్ అలా చేసేవాళ్ళు. ఓకే, అండ్ సేమ్ సింగిల్ లొకేషన్ కదా, ఈ షార్ట్లన్నీ తీసేవాళ్ళం. సేమ్ ఇంకో సీన్ లో సేమ్ ఇట్లానే మాట్లాడుకోవాలి, బట్ కాంటెక్స్ట్ వేరు సీన్. అప్పుడు ఏం చేస్తాం, సేమ్ కెమెరాలో ఏం మార్చకుండా కెమెరా పెట్టేసి ఓన్లీ కాస్ట్యూమ్ మార్చి సీన్ చేసేవాళ్ళు. ఓకే, అంటే 2 scenes అయ్యాయి ఒకే లైటింగ్ పొజిషన్ లో. సేమ్ మళ్ళీ లైటింగ్ ఇటు మార్చినప్పుడు అట్లా 2 scenes చేసేవాళ్ళు. ఓకే, కెమెరా జస్ట్ నేను సెటప్ మార్చేటోళ్ళు. ఓకే, చిన్న టిల్ట్ చేసాం, యాంగిల్ ఒకటే చేంజ్ చేస్తాం. అప్పుడు ఏమైందంటే ఈ సీన్ కి డిఫరెంట్ ఉంటుంది. రైట్ రైట్ రైట్. అలా సింగిల్ లొకేషన్ చేయడం వల్ల నాకు చాలా టైం సేవ్ అయింది. ఓకే,
అది కొంచెం ప్రీ ప్లాన్ చేసుకోవడం వల్లనే అదే. ఇక మీరు అన్నట్టు బడ్జెట్ అనేది ఒక సామెత ఉంది, పిండి కొద్ది రొట్టె అని. అవును అవును. అది ఎట్లుంటుంది అంటే మన బడ్జెట్ బట్టి క్వాలిటీ పెరుగుతూనే ఉంటుంది. ఆ క్వాలిటీ ఎక్కడెక్కడ అవుతుంది అంటే మనకు ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల మార్కెట్లో ఎలా ఉంటుంది అంటే ఇది చేస్తేనే ఇది వస్తుందని ఒక ధీమా ఉంటుంది. ఈ డబ్బులు పెడితేనే ఇది వస్తుంది, ఈ వర్క్ వస్తుంది, ఈ అవుట్పుట్ వస్తుంది. అవును. అలా కాదు. నీ ఎగ్జాంపుల్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఆబ్సెషన్ అనే సినిమా, సింపుల్ బడ్జెట్ 7 CR సంథింగ్, నాకు ఎగ్జాక్ట్ బడ్జెట్ తెలీదు, తక్కువనే పెట్టిరని అన్నారు. చాలా అమౌంట్ అది బాక్స్ ఆఫీస్ చాలా ఉంది. బట్ క్వాలిటీ చూస్తే నీకు విజువల్గా చాలా పెద్ద గ్రాండేర్గా ఏమి ఉండదు, చిన్న ఒక మీడియం కెమెరా ఉంది. బట్ ఇక్కడ ఎమోషన్ వర్కౌట్ అయింది, స్టోరీ వర్కౌట్ అయింది. కాబట్టి మన ఎమోషన్ మీద మెయిన్ ఫోకస్ చేస్తే నిన్ను ఆబ్వియస్గా ఎవ్వరు ఎంత టెక్నికల్గా తీసినాం అనేది కూడా ఎవ్వరు పట్టించుకోడు. రైటింగ్, ఎమోషన్, మెయిన్ సౌండ్ డిజైనింగ్, కెమెరా ప్లేస్మెంట్. పాడ్కాస్ట్ అయినా మీరు బ్యాక్గ్రౌండ్ లైటింగ్ యూస్ చేస్తారు, ఫ్రంట్ లైటింగ్ యూస్ చేస్తారు, సైడ్ లైటింగ్ ఇవన్నీ చూసారు బికాస్ ఆఫ్ సినిమాటిక్ గా కనపడాలని. అంతే. ఇలాంటి టెక్నిక్స్ మనకు తెలిస్తే చాలా బడ్జెట్ కంట్రోల్ కూడా చేయవచ్చు. ఇది యాక్టర్స్ అంటారా, మీ మెయిన్ ఇండిపెండెంట్ ఫీచర్ ఫిలిమ్స్ ఇది చేసేటప్పుడు యాక్టర్స్ అని అనేటోళ్ళు మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అయిన వాళ్ళు దొరకరు. జూనియర్స్ చాలా మంది ఉంటారు, యాక్టింగ్ తో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. వాళ్ళకి మన కథ చెప్పి చేద్దామంటే వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, నువ్వు చెప్పింది చేస్తుంది. యాజ్ ఎ పెద్ద ఆర్టిస్ట్ ఎవరైనా అంటే కన్విన్స్ చేయాలి, సార్ ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఇక్కడ ఏంటంటే నువ్వు చెప్పిందే రైట్, అది కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ఎగ్జైట్మెంట్ తోటి ఉంటారు, వాళ్ళు కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఉంటారు. యా, అందుకనే మనకు చాలా ఈజీ, నాకు తెలిసి చాలా ఈజీ అవుతుంది బ్రో. కానీ పోస్ట్ చాలా కష్టం బ్రో. అంటే ఏ రకంగా అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎడిటింగ్ ఒకటి వస్తే ఫుటేజ్ అంతా గ్యాదర్ అయిపోతుంది, తర్వాత ఎడిటింగ్ చేసేసుకుంటాం. ఎడిటింగ్ టైం లైన్ ఎడిట్ చేస్తాం, చేసిన తర్వాత డబ్బింగ్కి వెళ్తుంది. డబ్బింగ్కి వెళ్ళిన తర్వాత డబ్బింగ్ ట్రాక్స్ అన్ని చేస్తారు, డబ్బింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు దాన్ని ఒక సెటప్ ఎడిట్ చేస్తావు. ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ డబ్బింగ్ ట్రాక్స్ అన్ని జరిగిపోతాయి. ట్రాక్స్ అని జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అవుట్పుట్ మళ్ళీ డబ్బింగ్ కరెక్షన్కి వెళ్ళాలి. ఆ సేమ్ డబ్బింగ్ చేసిన పర్సన్ అంతే ఇంట్రెస్ట్ చేస్తాడు అనేది తెలియదు. ఇక్కడ నీకు మేజర్ మిస్టేక్ కూడా చాలా మందికి ఏమొస్తుంది తెలుసా, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు యాజ్ కొంతమంది ఎడిటర్లు అంటే బికాస్ ఆఫ్ డైరెక్టర్కి అండ్ డబ్బింగ్ ఇంజనీర్ క్లారిటీ ఉంటే అది వర్కౌట్ అవుతుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఫార్మాట్స్ వేరే ఇస్తారు, MOV ఫార్మాట్, MP4 ఫార్మాట్, 24 ఫార్మాట్, 24 FPS 60 FPS ఇవన్నీ జరుగుతాయి. కొంతమంది ఏంటంటే 24 కి 25 కి ఏముంది డిఫరెన్స్ అని ఇస్తారు, చిన్న బిట్లుగా పోతుంది. అయితే రీసెంట్ నాకు కొంతమంది జరిగిన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ అవుట్పుట్ ఇచ్చేసి ఎడిటర్ అని తీసుకొని వెళ్తారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఆ ఫ్రేమ్ సెట్ అవ్వదు. ఏంటి సెట్ అవ్వదు అంటే ఇక్కడ మిస్టేక్ జరిగింది. అది డైరెక్టర్కి తెలియకపోతే, ఎడిటర్ నేను అవుట్పుట్ ఇచ్చినని తెలియకపోతే ఇక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నీకు డబుల్ ఛార్జ్ అవుతుంది. ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఇంకోటి ఇవన్నీ మనం ఎడిటింగ్లో ఇవన్నీ వర్క్ చేస్తాం, ఫైనల్ ఏవైతే మనం షూట్ చేసిన తర్వాత DI ఫార్మాట్ నుంచి ఒక ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు నీకు ఆడియో ట్రాక్స్ వస్తాయి, సౌండ్ ట్రాక్స్ వస్తాయి, తర్వాత మ్యూజిక్ ట్రాక్స్ వస్తాయి. దీన్ని నువ్వు డాల్బీ చేస్తావు, 5.1 చేస్తావు, స్టీరియో చేస్తావు, ఇన్ని ట్రాక్స్ అన్ని ఉంటాయి. రైట్, అవును. ఇందులో ఏ ఫైల్ నీకు మిస్ అయినా మళ్ళీ ఫస్ట్ నుంచి ఫర్నిచర్స్ నుంచి లేయర్ అన్ని రావాలి. అవును. ఇందులో ఏ వర్క్ అయినా చాలా ప్రాసెస్. షూటింగ్ చేయడం ఒకటే అనుకుంటారు, అవును, పోస్ట్ ప్రొడక్షన్ దూరం తిరిగిపోతుంది. ఈ వర్క్ చాలా మంది ఆలోచించారు, ఏ షూటింగ్ చేసేద్దాం అనుకుంటారు. ఈ వర్క్ ఆలోచించక బడ్జెట్లు పెరుగుతాయి. చాలా మంది సినిమా అయిపోయింది కానీ పోస్ట్ అవ్వట్లేదు అంటారు. ఇదంతా లెక్క మళ్ళీ రిలీజ్ కోలెక్క ఇలా ఉంటది. దీనివల్ల బడ్జెట్ కొంచెం. అంటే ఇప్పుడు ఎడిటింగ్ మీరు ఇందాక అన్నారు కదా, ఈవెన్ పాడ్కాస్ట్ మా దాంట్లో కూడా మేము ఒక్క చిన్న కరెక్షన్ చేస్తే, అంటే లేయర్స్ ఉంటాయి మొత్తం, ఆ లేయర్స్లో ఒక్కటొక్కడైనా కూడా మొత్తం ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మళ్ళీ మొత్తం చేసుకుంటూ రావాలి. అందుకే ఎప్పుడైనా ఎడిటింగ్ అనేది నేను అదే చెప్తా, ఎడిటర్స్ కానీ ఎవరికి కానీ లెఫ్ట్ టు రైట్ పోవాలి. నువ్వు ఎంత కరెక్షన్ చేసుకుంటావో చేసుకో. నువ్వు గంట స్పెండ్ చేస్తావా, 2 గంటలు స్పెండ్ చేస్తావా, లెఫ్ట్ కానే స్పెండ్ చేయి. ఎందుకంటే నువ్వు రైట్కి మొత్తం పోయినాక మళ్ళీ లెఫ్ట్లో అంటే మళ్ళీ స్టార్టింగ్లో ఏమైనా ఎడిట్ చేయాలంటే మళ్ళీ ఫస్ట్ కానీ స్టార్ట్ చేయాలి, పెద్ద హెడేక్ అది. సో ఏది ఉన్నా మొత్తం ఇక్కడ నుంచే చేసుకుంటా పో అని చెప్తాను అనమాట.
ఇప్పుడు ఇందాక మీరు అన్నారు సౌండ్ డిజైన్ గురించి. సో సౌండ్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. సౌండ్ డిజైన్ అనేది మన ఇండిపెండెంట్ ఫిల్మ్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్ కావచ్చు, దేనికైనా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చాలామంది చెప్తారు మీ వీడియో కొంచెం అంతంత మాత్రంగా ఉన్నా పర్లేదు కానీ ఆడియో మాత్రం ఫుల్ క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఆడియోనే మనకు ఎక్కువ అంతేందుకు ఇప్పుడు మనం చేసే పాడ్కాస్ట్ కూడా మన ఆడియో అనేది మనం మాట్లాడేది ఎంత క్లారిటీగా ఉంటే జనాలు అంత ఇంట్రెస్టింగ్గా చూస్తారు. సో అందుకే మీకు పాడ్కాస్ట్ లెవెల్ పెరిగే కొద్దీ ఒక్కొక్కరు ఇప్పుడు రాటాక్స్ విత్ వీకే అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఈవెన్ ఒక మైక్కే 60,000 లైక్ అట్లా పెడతారు. సో సౌండ్ డిజైన్ గురించి చెప్పండి. సౌండ్ డిజైన్ గురించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎట్లాంటి మైక్స్ యూజ్ చేస్తారు, డబ్బింగ్ స్టూడియోలో ఎట్లాంటివి చేస్తారు, వాటి గురించి చెప్పండి. సౌండ్ డిజైనింగ్ అంటే నేను షూట్ చేసేటప్పుడు నేను మన రోడ్ మైక్స్ యూజ్ చేస్తాను. షూట్ చేసేటప్పుడు చూస్ చేసిన తర్వాత సౌండ్ అనేది ఆడియో రికార్డ్ అవుతుంది కదా, సౌండ్ ఆడియో అనేది మనకు అది పైలట్ లాగా ఉపయోగపడుతుంది. ఓకే, అంటే ఆ టైంలో ఆ మూడ్ లో ఎట్లాంటి డైలాగ్ చెప్పిండు, ఎట్లాంటి మాడ్యులేషన్ చెప్పిండు అనే దానికి ఇది బేసిక్ ఉంటుంది. సౌండ్ కూడా ఎగ్జాక్ట్ రికార్డ్ అవుతుంది. ఆడియో మనకి ఏదైతే సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎస్ఎఫెక్ట్స్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకు లైవ్ ఉంటుంది, లైన్ ఉంటుంది. లైన్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇది ఎఫెక్ట్ అనేది జస్ట్ టేబుల్ సౌండ్ ఉంది కదా, ఇది లైన్. లైవ్ వచ్చేసి మనము ఇప్పుడు ఆడియో కానీ ఇవి ఉంటాయి కదా, మన సౌండ్ ఎఫెక్ట్స్ ఇలాంటివి ఉంటాయి. ఇందులో 2 డిఫరెన్సెస్ ఉంటాయి. ఇందులో ఏ సౌండ్ అనేది మనము బిఫోర్ అంతా సెట్ చేసుకోవాలి. అప్పుడు మనం సౌండ్ ఇంజనీర్ కంపల్సరీ సౌండ్ ఇంజనీర్ తో మాట్లాడి మనం ఏవైతే ఉంటాయో అవన్నీ సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని ఫోలీ చేయించుకోవాలి కంపల్సరీ. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ ఫోలీ చేసిన కొన్ని సినిమాలు చేసిన రికార్డెడ్ ఉంటాయి, అవి వేసేస్తారు. ఓకే, నువ్వు మామూలుగా నువ్వు జస్ట్ ఇలా హ్యాపీగా చిట్కా కొట్టడానికి, ఇట్లా పౌరుషంతో కొట్టడానికి చాలా డిఫరెంట్. రైట్. ఈ చిన్న లేయర్ ని గమనించరు. ఆ సౌండ్ ని యాజ్ ఎ డైరెక్టర్ నువ్వు కూర్చుంటేనే ఆ ఎమోషన్ తెలియాలి. సౌండ్ ఎఫెక్ట్ అది ఎక్కడి నుంచి కరెక్ట్ మనకు ఆ ఎమోషన్ ఏందని తెలిస్తేనే సౌండ్ ఎఫెక్ట్ మీద అంత ఇంపాక్ట్ ఉంటుంది. నువ్వు చూస్తే సందీప్ రెడ్డి గారు సినిమా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను మనసులో అనుకుంటాను సందీప్ రెడ్డి మంగ గారి గురించి ఇట్లా అన్నా కూడా మీరే అన్నారు. ఎగ్జాక్ట్ గా చూడండి, ఏ సినిమాలలో అంత సౌండ్ డీటెయిలింగ్ ఉంటుంది. బికాస్ ఆయనకి ఎందుకున్నా అంటే నాలెడ్జ్. అవును, ఈవెన్ అసలు మన అందరికి అంటే చాలా మంది ఆడియన్స్ కి సౌండ్ డిజైనింగ్ అనేది అర్జున్ రెడ్డి అప్పుడు తను ఏదైతే ఇంటర్వ్యూలో చెప్పిండో ఇట్లా సౌండ్ డిజైనింగ్ నేను దగ్గరుండి కూర్చొని చేయించుకున్నా అని చెప్పినప్పుడే సౌండ్ డిజైనింగ్ మీద అంత అవగాహన పెరిగింది జనాల. అంటే బికాస్ ఆఫ్ అది హాలీవుడ్ నుంచి కొంతమంది చేస్తారు, కాంటెంట్ ఏంటేనో అతను కానీ ఇప్పుడు మన దగ్గర ఆర్జీవి గారు సౌండ్ డిజైనింగ్ సినిమా లేకపోయినా కూడా సౌండ్ డిజైనింగ్ సూపర్ ఉంటుంది. అవునవును, శివ లాంటి సినిమాలు కానీ తర్వాత వచ్చిన చాలా సినిమాలు, రీసెంట్ బొంగా సినిమా కానీ చాలా ఉన్నాయి కదా. ఇలాంటి సినిమాలలో మెయిన్ రక్త చరిత్ర ఇలాంటి సినిమాలు సౌండ్ డిజైనింగ్. అవునవును, సౌండ్ డిజైనింగ్ నువ్వు 100% ఇచ్చినావు అనుకో, విజువల్ సోర్స్ ఉన్నా కూడా నడుస్తుంది అని నా ఒపీనియన్. సౌండ్ డిజైనింగ్ మెయిన్, బట్ అక్కడనే చాలా బడ్జెట్లు చాలా అయిపోతాయి, చాలా ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే ఎంత ఇప్పుడు బేసిక్ గా అసలు ఒక స్టూడియోకి వెళ్ళి మనం ఒక సౌండ్ డిజైనింగ్ తీసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఫోలీ ఆర్టిస్టులు ఎలా ఉంటారు అంటే ఇప్పుడు చాలా ప్రొఫెషనల్ అనుకో. ఇప్పుడు నాకు తెలిసింది చెప్తాను, నా ఫ్రెండ్ ఒక పెద్ద ప్రొడక్షన్ సింగ్ సినిమా పేరు సింగ్ సినిమా వాళ్ళ టీంలో చేస్తారు. వాళ్ళు మినిమం సౌండ్స్ యాడ్ చేయడానికి మినిమం అంటే 4-5 పైన, జస్ట్ మినిమం 4-5 lakhs చేస్తారు తను చేయాలంటే. ఇక వాళ్ళ స్టూడియో వర్షన్లో ఎంత ఉంటుందో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. తను బయటకు వచ్చి ఒక వర్క్ చేయాలని 4-5 lakhs చేస్తారు సౌండ్ డిజైనింగ్. మళ్ళీ క్వాలిటీ ఎలా ఉంటుంది తెలుసా? ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. నీకు 5,000 కూడా దొరికే ఆర్టిస్టులు కూడా ఉన్నారు, చేస్తారు, కానీ అది క్వాలిటీ లాగానే ఉంటుంది. అదే ఇంతకు మీరు చెప్పి పిండి కొద్ది రొట్టె అంతే. కానీ ఇప్పుడు అంటే మీరు చెప్పేది ఇప్పుడు ఆ 4-5 lakhs అయినా కూడా దే చార్జ్ బేస్డ్ ఆన్ ద టైమా లేకపోతే ఎలా? అంటే ఇప్పుడు ఈ గంటకింత, లేకపోతే నీ మొత్తం మూవీ నీ 3 గంటలైనా అదే ఛార్జు, లేకపోతే గంట అయినా అదే ఛార్జ్ అని ఉంటుందా, లేకపోతే గంట నీ డ్యూరేషన్ మీద ఉంటుందా? డ్యూరేషన్ మీద డిపెండ్ ఉంటుంది. ఇండిపెండెంట్ ఫిలిం నాకు తెలిసి లాంగ్ సినిమాలు కూడా డ్యూరేషన్ ఉంటుంది. లాంగ్ సినిమా అన్ని 2 hours 240 2 hours 30 minutes అనేది బేసిక్ డ్యూరేషన్ మీద బేస్ చేసుకుని వెళ్తారు. ఎందుకంటే ఏ సౌండ్స్ అయితే మనం ఫోలీ చేయాలనే వాళ్ళకు ఐడియా ఉంటుంది, ఎంత టైం పడుతుంది అనేది వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. పెద్ద సినిమాకి అయితే మ్యాక్స్ 4-5 days. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీ వైలెంట్ సినిమాకి మీరు ఎంత ఖర్చు పెట్టారు సౌండ్ డిజైన్కి? ఇప్పుడు నాకు సౌండ్ డిజైన్కి 70 అయినాయి, 70,000 70-80 అయినాయి. నాది ఇండిపెండెంట్ ఫిలిం అంటే సౌండ్ డిజైనింగ్ వేరు ఉంటుంది,
మ్యూజిక్ వేరే ఉంటుందా బ్యాక్గ్రౌండ్? మ్యూజిక్ వేరు బ్రో, అసలు సౌండ్ డిజైన్ కి సంబంధం లేదు. అంటే ఇప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ సౌండ్ డిజైనింగ్ చేయడా? చేయడు. ఓకే, సౌండ్ డిజైనింగ్ చేసేది వేరు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరు, మ్యూజిక్ వేరు. ఇప్పుడు మరి మీ వైలెన్స్ లో మీ మ్యూజిక్ గురించి చెప్పండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మ్యూజిక్ అండ్ సాంగ్స్ రికార్డింగ్ ఇది వస్తుంది, ఇవి మ్యూజిక్ డైరెక్టర్ చేస్తారు. ఫోలీ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది వేరే వాళ్ళు చేస్తారు. సో ఇప్పుడు మీకు మ్యూజిక్ ఎవరు చేశారో ఆ మ్యూజిక్ డైరెక్షన్ డీటెయిల్స్ గురించి చెప్పండి. అవినాష్ అని వైలెన్స్ తను చేసిండు. తను ఏంటంటే తను కూడా అప్కమింగ్ ఉండి తను చాలా నాకు టైం ఇచ్చి నాకు ఇలా కావాలి ఇలా కావాలి. ఎలా ఉండేదంటే మాది మనోడు వర్క్ చేసేటోడు, చేసేసి నన్ను స్టూడియోకి పిలిచి లేయర్ బై మళ్ళీ వెళ్ళేట్లు. ఓకే, స్టెప్ బై స్టెప్ రిధమ్ వెళ్తుందా, నాకు ఇక్కడ సింక్ అవ్వట్లేదు స్టవ్ నువ్వు చూడు అని, నువ్వు చూడు కిరణ్ అని నాతో మాట్లాడుతూ చేసేవాళ్ళు. అందుకనే నాకు చాలా లిమిటెడ్ బడ్జెట్లో తీసుకోగలను ఆ మ్యూజిక్ని. ఓకే, లేకపోతే ఏమైతే అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే డైరెక్టర్కి డెసిషన్ దాకా వెళ్ళదు, బ్రో ఇది బాగుంటుంది ఫినిష్ మూవ్ అని అంటారు. లేదు, డైరెక్టర్ ఎమోషన్ రైటింగ్ అతని మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. నేను ఇలాంటి వాటి మీదనే ఫోకస్ చేస్తే ఇన్ ఫ్యూచర్ చాలా డైరెక్టర్కి అవకాశం కానీ ఏదైనా ఉంటుంది. మెయిన్ సౌండింగ్ మీద ఉండాలి, స్క్రిప్ట్ నుంచి సౌండింగ్ వరకు. యాక్టింగ్ పరంగా వస్తే మీరు యాజ్ ఏ డైరెక్టర్గా యాక్టింగ్ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే మీరు ముందే మొత్తం కథ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఇలా యాక్టింగ్ కావాలి ఇలా వాళ్ళని ముందే చెప్తారా, సీన్ పేపర్స్ ఇస్తారా, లేకపోతే డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తారా? ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు యాక్టింగ్ విషయంలో? యాక్టర్స్ చెప్పేటప్పుడు మ్యాక్స్ నేను సీన్ పేపర్ ఇచ్చేస్తాను. నేనైతే యాక్ట్ చేయను. సీన్ పేపర్ ఇస్తా. సీన్ పేపర్ చేసిన తర్వాత డైలాగ్స్ వైజ్ ఎమోషన్ అర్థమవుతుందా అంటే అర్థమవుతుందని యాక్టర్ చెప్తే నేను ఆ ఎమోషన్ దాని బ్యాక్ స్టోరీ ఏంది, ఫ్రంట్ స్టోరీ ఏంది, ఎలాంటి ఎమోషన్ మనకు సస్టైన్ అవ్వాలని అదొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా లేదు నాకు డౌట్గా ఉందంటే యాక్ట్ చేయని చెప్తా, రికార్డ్ చేస్తా. చేసిన తర్వాత చూడమంట నేను అనుకున్న ఎమోషన్ ఇది, నువ్వు ఏ విధంగా డెలివర్ చేస్తావు, నాకు అది రావట్లేదు, దానికి మ్యాచ్ చేయని చెప్తా. ఇంకా చాలా మంది కొంతమంది ఉంటారు, కొంతమంది డైలాగ్ కూడా చెప్పడానికి కూడా వేరే మోడ్యులేషన్ చెప్పిస్తారు. అప్పుడు ఇక ఎడిటివ్ టెక్నిక్లు వాడతా. ఓకే, అంటే ఎట్లా అంటే ఇప్పుడు నీ డైలాగ్ వస్తుంటుంది, అపోజిట్ పర్సన్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తా. మొహం చూపించకుండా నువ్వు ఎక్కడ బాగా చెప్పినా అక్కడ చూపించి తర్వాత ఆపోజిట్ పర్సన్ చూపించి కవర్ చేసేస్తా. అంటే నాకు షూటింగ్ అయిపోవాలి, నేను డిలే నీ ఒక్కరి కోసం నేను కూర్చుంటే నాకు పని అవ్వదు ఇక్కడ. అంటే ఫస్ట్ కొన్ని ట్రయల్స్ చేపిస్తారు, కొన్ని షార్ట్స్ చేపిస్తారు, అయినా కూడా వర్కౌట్ అవుతుంది అంటే అప్పుడు దెన్ యూ విల్ గో ఫర్ సమ్ టెక్నికల్ కవర్ అప్. అది సెకండ్ వర్షన్ కి వెళ్తుంది. ఓకే, ఫస్ట్ అయితే నేను యాక్టర్ కి చాలా ఫ్రీడమ్ ఇచ్చి నువ్వు చేయమని చెప్తా. నాకు చాలా మంది అంటారు యాక్ట్ చేస్తే ఒక చేసి చూపి అని అంటారు. అవును, అది వద్దు. అంటే ఇప్పుడు మనం ఎన్నో ఇంటర్వ్యూ వెళ్ళినాం, రాజమౌళి గారు కానీ అనిల్ గారు కానీ ఇట్లా చాలా మంది వీళ్ళు చేసిందల్లా మేము 10% 20% చేస్తామని హీరోలు చెప్తారు. సో వాళ్ళ స్టైల్ ఏంటి, వాళ్ళే యాక్ట్ చేసి చూపిస్తారు. మరి మీరు ఎందుకు ఆ దారిని ఎంచుకోలేదు? అంటే ఒకటేంటంటే మనం యాక్ట్ చేసి చూపిస్తే మనం స్క్రిప్ట్ అంతా రాస్తున్నాం కాబట్టి అది మనకు ఎలా ఉంటుంది అంటే మొనాటైమ్ వచ్చినట్టు అనిపిస్తుంది. స్క్రిప్ట్ నుంచి స్టడీ చేస్తుంటాం కదా, అరే మనం చేస్తుంది కరెక్ట్ కాదు, ఇంకేదైనా ఫ్రెష్ వస్తా అని ఫస్ట్ యాక్టర్ని చేయమంటాం. అసలు పరిస్థితి లేదు అక్కడ, యాక్టర్ చేసేంత లేదంటే అప్పుడు చేసి చూపిస్తాను, అంతకంటే అంత దాకా వెళ్ళాను కూడా. ఓకే, మ్యాక్స్. కానీ యాజ్ ఏ డైరెక్టర్గా ఇన్ ఫ్యూచర్ మాత్రం నేను యాక్ట్ చేసి చూపిద్దామని డిసైడ్ అయితే ఇంకా చాలా టెన్షన్ అవుతుంది. ఓకే, అంటే అది ఈజీ కదా. అంటే ఇప్పుడు మీరు మొత్తం వాళ్ళు చేసిన తర్వాత మీరు చూసి అది చేసే కంటే నాకు ఇలానే కావాలి అని మీరే ముందు యాక్ట్ చేసేది, మిమ్మల్ని చూసి చేయడం, ఇమిటేట్ చేయడం, కాపీ చేయడం. ఏమైతే అంటే ప్రతి ఒక్క యాక్టర్ డైరెక్టర్ లాగా యాక్ట్ చేస్తుంటారా అంటారు, వేరియేషన్ ఉండదు. ఓకే, సో అప్పుడు మీకు వాళ్ళ ఒరిజినల్ యాక్టింగ్ అనేది బయటపడదు. క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయితే ఒక యాక్టర్ అనేది చాలా చాలా డెప్త్ ఉంటుంది, ఇన్వాల్వ్ చేసుకుంటాం మాత్రం. ఆ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలనే నేను చాలా ప్రయత్నిస్తాను. అది ఇక మనకు చేతిలో లేదంటే నేను యాక్ట్ చేసి ఇచ్చేదాకా. అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు ఐడియా వచ్చింది ఏంటంటే, ఒకవేళ మీరు యాక్టింగ్ చేసి చూపించాలన్నా కూడా ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో మీకు ఒక పర్టికులర్ కాన్ఫిడెంట్ అండ్ ఐడియా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న BTS రిలీజ్ అయింది, బాహుబలిది. సో నాజర్ ఎట్లా యాక్షన్ చేయాలి, నాజర్ చెయ్యి ఎట్లుంటుంది, ఆ వికలాంగుడు అంతా రాజమౌళి మైండ్లో ఉంది. సో అట్లనే యాక్షన్ చేస్తున్నాడు రాజమౌళి.
రాజమౌళి గారు. సో అలా యాక్షన్ చేస్తే అప్పుడు సేమ్ నాదర్ గారు అలా యాక్షన్ చేస్తున్నాడు. సో ఐదర్ అలా అన్నా ఉండాలి, లేదంటే యాక్టర్కి ఫ్రీడమ్ ఇవ్వాలంటే సమ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అనుకోండి, సో వాళ్ళకు ఒక స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, లేదంటే మీరే యాక్షన్ చేయాల్సినది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ప్రతి చేసి చూపిస్తారంటే వాళ్ళ ప్రతి ఒక్క ఫ్రేమ్ ఒక కాస్ట్ ఉంటుంది. వాళ్ళ టైమే మనీ వాళ్ళకు. అవును, టైం నువ్వు తినేసినావంటే మనీ తినేసినట్టు ఆల్మోస్ట్ బడ్జెట్. అందుకని ఏం చేస్తారంటే బిఫోర్ అంతా షూట్ చేస్తారు. సపోజ్ యాక్టర్ లేకపోయినా డైరెక్టర్ ఇంకా కో డైరెక్టర్ క్రూతోని అసిస్టెంట్ డైరెక్టర్తో ప్రతి ఫ్రేమ్ షూట్ చేస్తారు. ఈ షూట్ చేసిన ఫ్రేమ్ ఏమవుతుందంటే లైవ్ యాక్షన్ కాబట్టి 24 క్రాఫ్ట్స్కి డివైడ్ అవుతుంది ఫుటేజ్ అంతా. డివైడ్ అయినప్పుడు యాజ్ ఏ ఒక ఆర్ట్ డైరెక్టర్ టీమ్ ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లో ఇవే ఉండాలని డిజైన్ చేస్తారు. ఒక విఎఫ్ఎక్స్ టీమ్ ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ ఎలాంటి ఎలిమెంట్స్ వాడతారు, ఎలాంటివి ఉంటాయి అనేది ప్రతి ఫ్రేమ్ ఏంటిది ఇది తెలుస్తుంది. డిఓపి టీమ్కి లెన్సింగ్ తెలుస్తుంది. లైటింగ్ డిపార్ట్మెంట్కి లైటింగ్ తెలుస్తుంది. లైటింగ్ డిపార్ట్మెంట్ మెయిన్ ఏంటంటే గ్రాఫర్ అంటారు మన తెలుగు. మనకి ఇక్కడ అసలు గ్రాఫర్ అనే వర్డ్ కూడా కాన్సెప్ట్ కూడా ఉంటుంది. లైటింగ్ డిపార్ట్మెంట్ గ్రాఫర్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది. కెమెరామ్యాన్ నాకు ఇలాంటి లైటింగ్ కావాలంటే వాళ్ళు డిజైన్ చేసేస్తారు. ఇవన్నీ టైం సేవ్ అవుతా అని వాళ్ళు యాక్ట్ చేసి చూపిస్తారు. BTS ఇవన్నీ చేయడానికి మెయిన్ రీజన్ అంతే. లేదు మనకు టైం ఉంది కొంచెం చేసుకోవచ్చు మనం అని అంటే ఇలాంటి మనం యాక్టర్లకి ఫ్రీడమ్ ఇచ్చేస్తాం. ఓకే, 2 వేరియేషన్స్ ఉంటాయి. రైట్. అందుకే నువ్వు చూడు అనిల్ రావుపూడి గారి సినిమా 6 months ఫినిష్ చేయడానికి ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు. రైట్. అవును, నాకు ఇది కావాలని యాక్ట్ చేసి చూపిస్తారు కాబట్టి ఆయన చాలా తొందరగా చేస్తారు. అవును. ఇంకోటి ఏంటంటే ఆ డైరెక్టర్ కూడా యాక్టింగ్ స్కిల్స్ ఉండాలి. కొంతమందికి అసలు కెమెరా అసలు షై పర్సన్స్ ఉంటారు. అది ఓకే. ఇప్పుడు మీరు చాలా అంటే మీకు ఇంత నాలెడ్జ్ ఉంది, ప్రతి క్రాఫ్ట్ మీద నాలెడ్జ్ ఉంది, అండ్ 10 షార్ట్ ఫిల్మ్ చేసిళ్ళు, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసిళ్ళు. మరి ఎప్పుడు మెయిన్ ఫిల్మ్ స్ట్రీమ్కి ట్రై చేయలేదా? అంటే అటు సైడ్ పోవాలనిపించలేదా? ఇక్కడ ఒక్కటే ఉంటుంది బ్రో, నీ దగ్గర టాలెంట్ ఉందా అనేది మెయిన్ ఇంపార్టెంటే కాదు. ఒకప్పుడు నువ్వు ఒక షార్ట్ ఫిల్మ్ తీయగలవు అనే నమ్మకం ఉంటే ఈ షార్ట్ ఫిల్మ్ అరే వీడు సినిమా లాగా ట్రై చేసిండు అంటే ఛాన్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అది ఎప్పుడు 2017-18 వరకు. నేను కొంతమంది పేర్లు చెప్తాను. దాని తర్వాత ఒక పర్సన్ షార్ట్ ఫిల్మ్ నుంచి డైరెక్టర్ అయిండు, ఇట్లో ఉన్నాడు అని ఒక పర్సన్ పేరు చెప్పండి. సుజిత్, ప్రశాంత్ వర్మ, సందీప్ రెడ్డి వంగ షార్ట్ ఫిల్మ్స్ ఆయన ఆస్ట్రేలియా తీసి. వీళ్ళు షార్ట్ ఫిల్మ్ ఎప్పటి పర్సన్ వీళ్ళు 2015 ఈ జోన్ లో ఉన్నారు. సుజిత్ అయితే 2011 ఈ జోన్ లో ఉన్నారు. తర్వాత నాకు ఒక్క పేరు చెప్పు. ఇప్పుడు రీసెంట్ గా తను కూడా జాతిరత్నాలు అనుదీప్ కూడా అది కూడా 2011 బ్రో. ఓకే, 2011 షార్ట్ ఫిల్మ్ అది. ఇప్పుడు ఏం చేస్తారు అంటే యాజ్ ఏ ఒక డైరెక్టర్ నిన్ను నమ్మాలి ఇంకో డైరెక్టర్, లేకపోతే నువ్వు ఒక హిట్ కొట్టి ఉండాలి. అది చిన్న సినిమా అయినా నీ దగ్గర డబ్బులు ఉంటే నీ డబ్బులతో చేయి, లేకపోతే ఇంకెవరన్నా నిన్ను బిలీవ్ చేసి నీకు ఒక డైరెక్టర్ సపోర్ట్ చేస్తాయి. నువ్వు రీసెంట్ ఒక ఇట్టు కొట్టిన డైరెక్టర్లు అందరు చిన్న సినిమాలు, రాజు వెడ్స్ రాంబాయ్, వెనకాల ఎవరున్నారు? వేణుగొడుగుల మౌలి ది సినిమా ఉంది కదా, లిటిల్ ఆర్ట్స్ ఆదిత్య హాసన్ మెయిన్ ఉన్నారు. ఇలాంటి డైరెక్టర్లు బిలీవ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక డైరెక్టర్ కొత్త డైరెక్టర్ని వాళ్ళు నమ్మితే మాత్రం కొత్త డైరెక్టర్ బయటకు వస్తారు. ఇప్పుడు రీసెంట్గా యూత్ అనే ఒక మూవీ వచ్చింది. అవును, మలయాళం మూవీ. వాళ్ళ ఫాదర్ ఎస్టాబ్లిష్ యాక్టర్, అతనికి సపోర్ట్ ఉంటుంది, ఒక ప్రొడ్యూసర్ వస్తుంది. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఏంటంటే నేను అంత ఈజీగా నమ్మను. నేను టాలెంట్ ఉన్నంత మాత్రాన నేను నీకు ఛాన్సులు ఇచ్చేయరు. నేను రీసెంట్గా ఒక ప్రొడ్యూసర్, చాలా పెద్ద ప్రొడ్యూసర్, చాలా బిగ్ సినిమాలు తీసినాడు. వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని కలిసాను. తమ్ముడు ఇటు కొట్టిరా ఒక సినిమా తీసి చెక్ రాసిస్తాను నెక్స్ట్ సినిమా కానీ. సరే నేను నిలబడదామనే కదా ఫస్ట్ సినిమా సపోర్ట్ అడుగుతున్నాను అంటే, ఇట్టు లేకుంటున్న డైరెక్టర్లు ఎంతమంది లిస్టో చెప్పిండు. వాళ్ళందరికీ ఇప్పుడు సినిమా దొరకదు. ఓకే, ఇట్టు ఉంటేనే మాట్లాడుతుంది. ఒకప్పుడు టాలెంట్ ఉంటే నడిచేది. టాలెంట్ అవసరం లేదు, ఇట్టు కొట్టు నీకు ఇంకో సినిమా వస్తుంది. మరి ఆ హిట్ కొట్టడానికైనా ఫస్ట్ ఎవరో ఒకరు అవకాశం ఇవ్వాలి కదా. నిన్ను వేరే వాళ్ళు నమ్మాలి. ఒక పర్సన్ నిన్ను బిలీవ్ చేయాలి, లేకపోతే నీ కథను బిలీవ్ చేయాలి. ఒక డైరెక్టర్ బిలీవ్ చేయాలి. డైరెక్టర్ అని ఒక ప్రొడ్యూసర్ అన్న అతనికి అంతే పిచ్చితో ఉండాలి. మీరు చూస్తే రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాని శైలు అతను ఉన్నాడు కదా, అవును,
డైరెక్టర్ ఉన్నాడు, చాలా కష్టపడ్డాడు, అంత ఈజీగా బిలీవ్ చేయలే ఆయన. అవును, ఇట్లా మన ఆడియో ఫంక్షన్ లో మస్తు ఎమోషనల్ అయిపోయారు ఇద్దరు. అంటే ఆయన ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చి సార్ హైదరాబాద్కి వచ్చిన రావన్నా, మీ స్టూడియో ముందటనే ఉన్న రావన్నా అని చెప్పడం చాలా ఎమోషన్ ఉంటుంది, బిలీవ్ చేయరు. ఇప్పుడు డైరెక్టర్ బిలీవ్ నమ్మిండు బ్రో, అది ఎవరు వేణుగోడుగల్ గారు, ఆయన నమ్మి మన ప్రాంతము వరంగల్ పర్సన్ కథ బాగుంది అని ఒక ఓటీటీకి పిచ్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే, అది కూడా ఎందుకు వేణుగోడుగుల సార్ మీద ఉన్న నమ్మకంతో ఆయన ఆల్రెడీ ప్రీవియస్ వర్క్ ఇవన్నీ చూసి ఓకే ఈ కొత్త డైరెక్టర్ చేయలేకపోయినా సార్ ఉన్నాడు చేస్తాడు అని ఒక బిలీవ్నెస్ ఉంటుంది. అది ఎంత కథను మేము నమ్మినామని చేసినా కానీ అది ఒక బ్యాక్గ్రౌండ్లో అది జరుగుతుంది. అట్లా ఎవరన్నా ఒక పర్సన్ ఒక కొత్త డైరెక్టర్కి సపోర్ట్ ఉంటే మాత్రం అది చాలా బాగా ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు మనం పర్టికులర్గా ఒక 2 సినిమాల గురించి ఎందుకు మాట్లాడినాం, ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, అవునవును, ఆ సినిమాలు ఇంకా ఎవరన్నా ఉన్నారా, ఒక పేరు చెప్పు నాకు. లేరు. నేను సింపుల్గా చెప్తా, బాహుబలి సినిమాలో ఒక స్టాచ్యూ ఉంటుంది, ఒక స్టాచ్యూ ఉంటుంది. ఈ స్టాచ్యూ అలర్ట్ అవ్వాలంటే ఈ స్టాచ్యూ కూడా ఉండాలి, స్పాట్ లైట్ పడాలి నీకు. అది ఈజీగా పడదు, మనం ప్రూవ్ చేసుకుంటే పడుతుంది. అది టెక్నికల్ నాలెడ్జ్ మనకు ఉండాలని ప్రూవ్ చేసుకోవాలి. దానికోసం నేను చాలా ట్రై చేస్తున్నా. ఎవరి పర్సన్ అయితే ఇందాక చెప్పానో అతను కూడా నేను కలవడం జరిగింది, కథ డిస్కషన్లు అయినాయి, చేద్దాం తమ్ముడు అని అన్నాడు. కానీ బిలీవ్ చేయడం అంత ఈజీగా ఇయర్స్ ఆఫ్. అదే ఇప్పుడు మనం వింటుంటాం కదా, కొందరు 10 సంవత్సరాల కాంచి తిరుగుతున్నా, 20 సంవత్సరాల కాంచి తిరుగుతున్నా, లాస్ట్కి ఇప్పుడు నాకు అవకాశం దొరికింది, ఎన్ని రోజులు నేను తిరుగుతాను మా చాలా మంది చెప్తుంటారు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఒకరు బిలీవ్ చేయాలంటే నాకు తెలిసిన వరకు అయితే సోర్స్ వచ్చేసి ఇదే షార్ట్ ఫిల్మే, లేకపోతే ఇండిపెండెంట్ ఫిలిం. సో దాన్ని అందులో మన డైరెక్షన్ మనం నిరూపించుకోవడానికి, తర్వాత మనం ఎట్లా మ్యూజిక్ చేయించుకోగలుగుతున్నాము, ఇవన్నీ మనము ఒక షోకేస్ రీల్ దాకా పట్టుకొని ఇది నా వర్క్, ఇది చూడండి అని చూపించుకుంటారు. ఈవెన్ ఎడిటర్స్ కూడా ఇప్పుడు గూగుల్ డ్రైవ్లో వాళ్ళు ఎడిటింగ్ చూపించి మా ఎడిటింగ్ స్కిల్స్ చూడండి అని చెప్పి చేస్తారు. మరి ఇప్పుడు మీకు వచ్చిన కాల్ అంటే, ఇప్పుడు ఎవరైతే మీరు ఒక నిర్మాతను కలిసారో ఒక హిట్ కొట్టి రామన్నారు, మరి ఆ హిట్ కొట్టడానికి మీకు ఫస్ట్ అవకాశము ఎలా దొరుకుతుంది? అంటే ఇప్పుడు మనకు ఎవరన్నా ఒకరు ఇస్తేనే కదా, అంటే మీకు బ్యాకప్ అయితే లేదు నాకు తెలిసినంత వరకు లేదు. సో మీకు బ్యాకప్ లేదు కాబట్టి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సో మన పరిచయంతో, మన ఇన్స్టాగ్రామ్లో మన పరిచయంతో మనం ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాము, మనము ఇలా కొలాబరేట్ అయినాం. బట్ ఇంకా ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకు ఒక ఫ్యూచర్ ఫిలిం అవకాశం రావాలంటే ఎలా, మరి మీరేమనుకుంటారు? అంటే మీ ఉద్దేశంలో మీకు ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మన విజన్ క్లారిటీ ఉండాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక స్క్రిప్ట్, స్టోరీ బోర్డు, షార్ట్ డివిజన్, ఇంతకుముందు ఇవి చూసేవాళ్ళు, ఎంత క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఒక ఏఐ డెమో వీడియో కూడా అడుగుతారు. మీరు మర్చిపోయినా, మీరు ఏ డెమో వీడియోస్ కూడా చేస్తారు, ఏఐని కూడా చాలా బాగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు కదా, ఏ డెమో వీడియోస్ ప్రిపేర్ చేసుకున్నారు, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీసుకున్నారు, వాటిని పట్టుకొని నిర్మాతల దగ్గర తిరుగుతున్నారు. సో ప్రస్తుతానికి మీరు చెప్పినట్టు ఆ ఒక పెద్ద నిర్మాత దగ్గర వెళ్ళి ఇంకా ఏమేమి ప్రయత్నాలు చేసింది మీరు? నేను ఏంటంటే పెద్ద నిర్మాతను ఒక్కరే కాదు బ్రో, చిన్న వాళ్ళని కూడా కలిసాను, చిన్న వాళ్ళతో మాట్లాడుతాను. వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్లు ఏముంటాయంటే, వాళ్ళు ఒకసారి స్టోరీ బాగుందంటారు, మనకి హీరో సెట్ అవుతాడు అని, ఇంకో ఏమో హీరో ఓకే అన్నారు కానీ ప్రొడ్యూసర్ ఓకే అవుతారు, ఇలాంటివి ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి అని ప్రజెంటేషన్ బాగుంది, ఇంకా ఇట్లా చాలా చాలా వేరియేషన్స్ అన్నీ జరుగుతుంటాయి. దీంట్లో ఏంటంటే ఎవరైతే మనకు మెయిన్ పర్సన్ ఒకరు ఉంటారో వాళ్ళ స్టాండర్డ్ ఉండాలి. ఓకే, ఒక పర్సన్ స్టాండర్డ్ ఉంటే అతనే ప్రొడక్షన్, అతనికి ఒక డైరెక్షన్ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు సపోజ్ నువ్వు డైరెక్టర్, నేను ఒక డైరెక్టర్ని, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ డైరెక్టర్, నేను నీ మీద బిలీవ్ చేసి నువ్వు చేయగలవు అని బిలీవ్ చేసి మిగతా టీంకి కూడా చెప్తాను చూడు, అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు స్టాండ్ అవుతావు. ఓకే, నువ్వు లైమ్ లైట్కి వస్తావు, వర్క్ బాగా పీస్ఫుల్గా జరుగుతుంది. లేదు నేను నమ్మకపోతే అసలు జరగదు, బిలీవ్ చేయరు అంత ఈజీగా. అందుకని నేను చాలామంది ప్రొడ్యూసర్ని కానీ ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని కానీ వీళ్ళని కలిసినప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే, ప్రజెంట్ మార్కెట్లో ఏం జరుగుతుందో అవన్నీ అప్డేట్ అవ్వండి,
అప్డేట్ అవుతూ ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఒకప్పుడు సినాప్సిస్ పంపియండి అన్నట్టు. అవును, సినాప్సిస్ పంపిస్తే కథ అర్థం కాదు bro. అర్థం కాదు. అంటే ఒకప్పుడు ఏం టెక్నాలజీ లేదు కాబట్టి అట్లా అడిగేటోళ్ళు. సినాప్సిస్ పంపించేవాళ్ళు. ఇప్పుడు కథ అర్థం కావట్లేదు. తర్వాత పిచ్ డెక్లు అడిగేవాళ్ళు. పిచ్ డెక్లు కూడా చూస్తారు, ఐడియా చూస్తారు, వాళ్ళకి చాలా పిచ్ డెక్లు ఓకే అంటారు. ఇప్పుడు ఒక 2 minutes వీడియో అడుగుతారు, షూట్ చేయమని అడుగుతారు. ఒకప్పుడు లైవ్ షూట్ అడిగేటోళ్ళు, ఇప్పుడు ఏ కాన్సెప్టెడ్ వీడియో చేసి కాన్సెప్టెడ్ వీడియో చేయాలన్నా కూడా మినిమం కూడా ఒక 5 minutes వీడియో చేయాలన్నా కూడా దానికి కూడా 2-3 lakhs అవుతుంది. ఓ అవునా? ఇప్పుడు ఏ డెమో వీడియోస్ కి అంత ఖర్చు అవుతుంది? అంత ఖర్చు అవుతుంది. నీకు కరెక్ట్ నీ కాన్సెప్ట్ దాకా కావాలి. ఓ యాజ్ ఏ నువ్వు ఏ ఆర్టిస్ట్ కాకపోతే, ఓకే, నీకు ప్రాంప్టింగ్ కరెక్ట్ ఇవ్వడం రాకపోతే అంతే ఖర్చు అవుతుంది. మినిమం 1 lakh కంటే తక్కువ 5 minutes. ఎందుకంటే నీకు ఏది సాఫ్ట్వేర్ తీసుకున్నా 10 seconds కంటే ఎక్కువ వీడియో. అవును, 10 seconds వీడియోని నువ్వు కన్సిస్టెంట్ క్యారెక్టర్ మెయింటైన్ చేసి చెయ్యాలంటే ఎగ్జాక్ట్లీ యాజ్ ఏ నువ్వు ఎంత ప్రిపేర్ చేసుకోవాలి. అవును అవును, అదే నీకు డైరెక్టర్గా నీకు ఏ మీద నాలెడ్జ్ లేకపోతే ఆబ్వియస్లీ వేరే మీద డిపెండ్ అవ్వాలి. అవును, నువ్వు థీమ్, నీకు స్టోరీ, క్యారెక్టర్స్ ఇవన్నీ కంటిన్యూటీ అవ్వాలి. మన లైవ్ కెమెరా ఏముంటుంది, క్యారెక్టర్స్ ఏముంటాయి కాబట్టి చేస్తాం. ఏ అయితే నాకు కాదు, ఏ ప్రాంప్ట్ ఇయంగా చేసేస్తుందని అనుకుంటారు కానీ తిరిగిపోతుంది. అవును, ఇప్పుడు మేము మన పాడ్కాస్ట్ ట్రైలర్ కట్ చేయడానికి మాకు దూరం తిరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 seconds ఏ వీడియో జనరేట్ చేయాలంటే ఫస్ట్ 10 seconds ఉన్న క్యారెక్టర్ సెకండ్ దానిలో ఉండదు. ఆ ఫేస్ చేంజ్ అయిపోతుంది, అది చేంజ్ అయిపోతుంది. మళ్ళీ డైలీ ఇన్నే అని లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మేము జెమిని వాడతాం, సో ఆ జెమినికి 3 ఉంటుంది. సో ఇక దానికి మేము కింద మీద పడి చేస్తాం అన్నట్టు. మళ్ళీ ఆ ఫేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేస్ ఇచ్చాం అనుకోండి, అది ఎగ్జాక్ట్గా రప్పించడానికి కూడా చాలా చాలా డీటెయిల్డ్ ప్రాంప్ట్ ఇవ్వాలి దానికి. చాలా అట్లాంటిది మీరు 3 అంటే నాకు కొంచెం డీటెయిల్గా చెప్పండి. 3 minutes అంటే ఇప్పుడు 180 seconds అంటే 10 seconds తీసుకున్నా కూడా 18 వీడియోస్ మీరు జనరేట్ చేయాలి. సో మీరు ఇప్పుడు మనకు ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తుంటాం ఏ వీడియోస్ చాలా ఉన్నాయి. సో మరి వాళ్ళు ఇంత ల్యాక్స్ పెట్టి చేస్తారా? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంది. ఓకే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నీకు కంటిన్యూటీ అనేది నువ్వు ప్రాంప్ట్లో మెయింటైన్ చేయొచ్చు. ఓకే, దానివల్ల నీకు వీడియో జనరేషన్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నీకు నేర్చుకోకపోతే అవ్వదు. ఓకే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళు చాలా ఈజీ చేయొచ్చు. ఇప్పుడు నేను నా స్టోరీ కోసం నేను ఒక పిచ్ వీడియో చేశాను, 15 minutes చేశాను. 15 minutes చేసి నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్కి అసలు నాకు ఆ ప్రొడక్షన్లో నాకు అపాయింట్మెంట్ దొరకడమే చాలా గ్రేట్. నేను 1 year దొరికితే నాకు అపాయింట్మెంట్ దొరికింది. ఆల్మోస్ట్ రీసెంట్ ఒక పెద్ద సినిమా కూడా రిలీజ్ అయింది, నా పేరు చెప్పలేను. పెద్ద సినిమా, చాలా పెద్ద సినిమా ప్రొడక్షన్. ఆ ప్రొడక్షన్లో పిచ్చింగ్ చేయాలంటే నా ఏ బార్ దగ్గర వర్క్ చేయని ఒక డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ పిచ్చింగ్ చేయాలంటే ఈజీగా. అతనికి నేను అపాయింట్మెంట్ తీసుకుంది, నేను ఒక డెమో చూపిస్తా. 15 minutes, నాకు ఎక్కువ టైం కూడా ఇవ్వకండి. ఇప్పుడు ఎట్లయినా ఒక 10 minutes కాన్సెప్ట్ చెప్పమని అడుగుతారు కదా, నేను 15 minutes మీకు చూపిస్తా. దీని ద్వారా ఏమైతే అంటే క్యారెక్టర్ అర్థమవుతాయి, లొకేషన్ ఎక్కడ జరుగుతుంది, కథ టోన్ అర్థమవుతుంది, థీమ్ అర్థమవుతుంది, ఓవరాల్ స్క్రిప్ట్ అర్థమవుతుంది, మొత్తం కథ ఏం చెప్పాలనుకుంటున్నానే ఎగ్జాక్ట్ విజువల్తో తెలుస్తుంది. రైట్ రైట్ రైట్. ఇన్ని తెలిసిన తర్వాత ఒక ప్రొడ్యూసర్ డెసిషన్ తీసుకోవడానికి సెకండ్ అపాయింట్మెంట్కి ఇస్తాడు. ఒక ప్రొడ్యూసర్ ఏంటంటే నువ్వు కథ చెప్పేటప్పుడు సేమ్ విజన్ అతను కూడా ఆలోచిస్తుండా లేదా అనేది ఇప్పుడున్న ఈ రీల్స్ ఇలాంటి ఏ ద్వారా ఇవన్నీ ఇంత జరుగుతున్న వరల్డ్లో నువ్వు చెప్పే కథకి అతను సస్టైన్ అవుతాడా అనేది అసలు నమ్మలేవు. అది నువ్వు కొత్తని నువ్వు ఇచ్చే నరేషన్కి అతను వింటుండా, నువ్వు అనుకున్న విజన్ అతనికి అర్థమవుతుందా అంటే నేనైతే గ్యారంటీ లేదు, అస్సలు ఎక్కదు అనిపించింది. ఒకప్పుడు వినేటోళ్ళు మంచిగా. రైట్ రైట్ రైట్. అందుకనే నేను డెమో ప్రజెంటేషన్ నేను ఏదైనా స్క్రిప్ట్ రాసానంటే ఫస్ట్ నేను నాది ఫస్ట్ నేను కథ ఆలోచన రాగానే నేను ఫస్ట్ చాలా మంది స్క్రిప్ట్ రాస్తారు, అది కూడా రాయను. ఏం చేస్తా అంటే ఫస్ట్ ఒక లాగ్ లైన్ ఐడియా రాస్తా, తర్వాత ఒక 2 pages సినాప్సిస్ రాస్తా, తర్వాత ఏం చేసి క్యారెక్టర్ ఆర్కులు అన్ని డిజైన్ చేస్తా. ఓకే, క్యారెక్టర్ ఆర్క్ డిజైన్ చేసిన తర్వాత 1 line ఆర్డర్ రాయడం స్టార్ట్ చేస్తా. సీన్ ఇది అని రాసుకుంటా. తర్వాత సీన్ మొత్తము ఒక పారాగ్రాఫ్ రాస్తా. డైలాగ్స్ ఉంటాయి, మినిమల్ డైలాగ్స్, పారాగ్రాఫ్స్తో రాస్తా. రాసేసి నేనేం చేస్తా, దాన్ని ఒక స్టోరీ బోర్డ్ లాగా రాసేస్తా. ఓకే, ఎవ్రీ పారాగ్రాఫ్ ఒక స్టోరీ బోర్డ్, దాంట్లో ఒక 4-5 షార్ట్స్ ఉంటాయి.
నేను డిజైన్ చేస్తాను స్టోరీ బోర్డ్. నేను అనుకున్న ఎగ్జాక్ట్ ఉంటుందా ఈ సీన్, నేను అనుకున్న మైండ్లోకి నాకు ఎగ్జాక్ట్ కలర్ టోన్తో సహా వస్తుందా అని చూస్తాను. ఓకే, వస్తుంది అన్న తర్వాత అప్పుడు నేను సీన్స్ రాయడం స్టార్ట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్కి వెళ్ళినప్పుడు నేను ఏదైతే సీన్స్ డెవలప్ చేసిందో అది చూపిస్తా. మొత్తం స్క్రిప్ట్ కూడా చదవడు, చాలా రేర్గా చదువుతారు. కొంతమంది చదువు సార్ ఇలా ఉంటుంది టోన్ అని చూపిస్తాను. ఓకే టోన్ ఏదో ఓవరాల్ కథ ఉంది అన్నప్పుడు నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నావు కదా, అవును, షార్ట్స్ అని ప్రిపేర్ చేసుకున్నావు కదా, నువ్వు షార్ట్స్ అని ప్రిపేర్ చేసుకోవడం వల్ల నీకు ఇది ఆల్రెడీ ఈ డెమో కట్ చేయడానికి చాలా షార్ట్స్, ఇమేజ్ టు వీడియో క్రియేట్ చేయడం చాలా ఈజీ. అవును, కంటిన్యూటీ మెయింటైన్ అవుతుంది. ఇమేజెస్లో ఫొటోస్లో కంటిన్యూటీ వస్తుంది. అవును, ఆ ఇమేజ్ టు వీడియో జనరేట్ చేయడం వల్ల నువ్వు ప్రజెంటేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇలా ప్రాసెస్ చేయడం వల్ల నాకు కొంచెం ఈజీగా అవుతుంది. అది కూడా ఏంటంటే జస్ట్ ప్రొడ్యూసర్లతో నేను వెళ్ళి మాట్లాడడానికి కూడా నాకు పాసిబిలిటీ దాకా వెళ్ళిందంటే బికాస్ ఆఫ్ ఏఐ నేర్చుకోవడం. ఇప్పుడున్న దానికి ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఆడియన్స్కి చెప్తారా మీరు ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్నారు అనేది? నేను ప్రజెంట్ మాత్రం వచ్చేసి ChatGPT ఒకటి జనరేట్ చేయడానికి, ప్రాంప్ట్ ఇమేజ్కి ప్రాంప్ట్స్కి ChatGPT. తర్వాత వచ్చేసి జెమినై ఒకటి. జెమినై అనేది వీడియో క్రియేషన్కి వస్తుంది. జెమినై కాకుండా ఫ్లో, జెమినై గూగుల్ వల్ల ఫ్లో, గూగుల్ ఫ్లో ఉంది, ఫ్లో యాప్ ఉంది. ఇంకా మనకు మార్కెట్లో హై స్టాండర్డ్ తో చేసేది హిక్ ఫీల్డ్, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ చాలా బడ్జెట్ కాస్ట్. హిక్ ఫీల్డ్ అసలు అది ఇప్పుడు ఎంత పాపులర్ అయిపోయిందంటే చాలా మంది యూజ్ చేస్తారు. అసలు యూజ్ చేద్దామన్నా అది జనరేట్ చేయడానికి టోకెన్స్ అవి ఉండట్లేదు. ఇక్కడ ఏమైతుంది అంటే ఆ టోకెన్స్ నీకు ఎప్పుడు డిలే అవుతుంది అంటే బేసిక్గా మీరు నా కొన్ని షార్ట్స్ చూస్తుంటారు. అవును, నాకు ఎగ్జాక్ట్గా వచ్చి 4-5 వీడియోస్ పడుతుంది ప్రతి షార్ట్లో. నేను ఆ 4-5 వీడియోస్లో కథ చెప్తున్నా, బ్యాక్గ్రౌండ్లో కథ చెప్తున్నా, ఫైట్ ఒకటి చేసినట్టు చేస్తున్నాం. అంటే చూసే ఆడియన్కి ఒక ఫైట్ లేవాలి, సబ్ టెక్స్టే నాకు కథ తెలవాలి. అవును, లాగ్ లైన్ కథ ఏదో ఒకటి చెప్తున్నా, ఇంత ఈ పర్సన్ ఇదో మాట్లాడుకున్నారు ఇది కథ అని చెప్పి. అవును, ఇలా నీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే కథను నువ్వు షార్ట్ డివిజన్స్ ఇవన్నీ చేసినప్పుడు ప్రాపర్గా రాసుకున్నప్పుడు ఇన్ని లేయర్స్ రాస్తేనే అర్థమవుతుంది. చాలా మంది పేపర్ మీద కథ రాసేసి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారా? ఒక చిన్న షార్ట్ తీసుకుంటే అంటే మీరు ఎట్లా కథ అనుకుంటారు, దాన్ని ఎట్లా షార్ట్ డివిజన్ చేస్తారు, దాన్ని ఎట్లా ఏ ప్రాంప్ట్ ఇస్తారు అండ్ ఎట్లా జనరేట్ చేస్తారు ఒక ఫ్లోలో ఏంటంటే ఫస్ట్ నేను రీసెంట్గా లవ్ స్టోరీ ఒకటి రాసుకున్నా. బేసిక్గా లవ్ స్టోరీ పాయింట్ ఏంటంటే ఇద్దరు లవ్ చేసుకుంటారు, బట్ క్లైమాక్స్ వరకు ఇద్దరు చెప్పుకోరు, ఇద్దరి మీద ఇష్టం ఉంటుంది ఒకరికొకరు. ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ వెళ్తుంది. దీన్ని ఎలా నేను ప్రజెంట్ చేయగలుగుతా, నేను కథ విజువల్స్ నాకు ఆడియన్స్కి చూపించద్దు, నా కథ విజువల్స్ చూపించద్దు. నేను ఇప్పుడు ఏం చేయాలి అని డిసైడ్ ఏం చేసిన, ఫస్ట్ కథ అంతా నేను ఏదైతే స్క్రీన్ ప్లే అంతా రాసుకుంది అని ఒక 15 minutesలో బీట్ షీట్ అని ఉంటుంది. బీట్ షీట్ రైటింగ్లో బీట్ షీట్ అంటారు. అంటే కథ ఫ్లోని డిసైడ్ చేస్తుంది ఆ బీట్ షీట్ అనేది. రైటింగ్ టెక్నికల్ నాలెడ్జ్లో బీట్ షీట్ అంటారు. 10 బీట్ షీట్స్ అంటారు. ఆ బీట్ షీట్లో మనం రాసుకొని కథని రాసుకున్న తర్వాత దాన్ని మనం ChatGPTకి ఇవ్వచ్చు. ChatGPTని ఉపయోగించుకొని అక్కడ నాకు ఏం చెప్తా అంటే ఈ ChatGPTకి యాక్షన్ లైన్ ఒకటి ప్రిపేర్ చేయమంట. సపోజ్ శివ గారు వచ్చి కూర్చున్నారు అని ఉంటుంది యాక్షన్ లైన్. వచ్చి కూర్చున్నారు యాక్షన్ లైన్లో మెన్షన్ చేస్తారు. తర్వాత దాని కింద కెమెరా యాంగిల్ మెన్షన్ చేయమంట. కెమెరా యాంగిల్ ఏంటి, దాని కింద ఇమేజ్ ప్రాంప్ట్ మెన్షన్ చేయమంట, దాని కింద వీడియో ప్రాంప్ట్. ఇప్పుడు నేను ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు నాకు ఆల్రెడీ ఇమేజ్ ప్రాంప్ట్ వచ్చింది. అవును, ఇమేజ్ ప్రాంప్ట్తోనే నేను ఇమేజ్ క్రియేట్ చేస్తా. ఇమేజ్ తీసుకొని ఏదైతే వీడియో ప్రాంప్ట్ క్రియేట్ చేసినో ఇక్కడ ChatGPT ద్వారా మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇమేజ్ అండ్ వీడియో ఫార్మాట్ రెండు ఇస్తుంది కాబట్టి అది సిమిలారిటీ ఇస్తుంది, మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు రెండు తీసుకొని ఆల్రెడీ నీకు కెమెరా యాంగిల్ కూడా వచ్చేసింది. కెమెరా యాంగిల్ని అండ్ యాక్షన్ ఇమేజ్ వీడియో ప్రాంప్ట్ని రెండు తీసుకొని చేసినావు అంటే నీకు కంటిన్యూటీ మెయింటైన్ అవుతుంది. రైట్, ఈ రెండు కలిపి చేయాలి. లేకపోతే నువ్వు ఇదంతా ఏం చేయాలి మళ్ళీ. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు శివ గారు వచ్చి కూర్చున్నారు, వచ్చి పాడ్కాస్ట్ మైక్ ముందు కూర్చున్నారు, ఆలోచిస్తారు. ఇది ఒక షార్ట్, క్లోజ్ షార్ట్ అవ్వచ్చు. దానికి లెన్సింగ్ ఏంటి, 35mm వాడతావు, 50mm వాడతావు, 85mm. రైట్, ఈ లెన్సింగ్ అంతా నువ్వు ChatGPTని అడగాలి. ఇదంతా ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసి ఒక ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు 16:9 రేషియో కదా. ఫ్లో అనే ఒక యాప్ ఉంది. యాప్లో వచ్చేసి నీకు 3:3
9 షార్ట్లు డివైడ్ చేసుకో, 9 షార్ట్స్ ఇస్తుంది. 16 ఉంటుంది, 9 షార్ట్స్ ఇస్తుంది. 9 షార్ట్స్ని నువ్వు ఆ షార్ట్స్ని నువ్వు ఏం చేయాలి, మళ్ళీ ఆ షార్ట్స్ అన్ని కంటిన్యూటీ మెయింటైన్ చేస్తుంది. మెయింటైన్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ నువ్వు ఆ ఇమేజెస్ని లార్జ్ ఫార్మాట్కి కన్వర్ట్ చేయమంటే అదే కన్వర్ట్ చేసి, అవును, అప్స్కేల్ చేయమంటే అప్స్కేల్ చేస్తుంది. ఆ అప్స్కేల్ చేసినది కంటిన్యూటీ మిస్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ నీకు స్టోరీ బోర్డ్ ఒకటి 9 షార్ట్లు ప్రిపేర్ చేసింది కదా. రైట్. అప్స్కేల్ చేయమంట, అప్స్కేల్ చేసిన ఇమేజెస్ ని నువ్వు వీడియో ప్రాంప్ట్ కి యూజ్ చేయాలి. ఆల్రెడీ నీకు వీడియో ప్రాంప్ట్ ఇక్కడ ఉంది, ఆ వీడియో ప్రాంప్ట్ తోని నువ్వు ఇమేజ్ చేస్తే దీని ద్వారా వస్తుంది. సో 9 ఇమేజ్ డిఫరెంట్ గా సెపరేట్ కాకుండా ఒకటే ఇమేజ్ స్టోరీ బోర్డ్ లాగా చేయాలి. స్టోరీ బోర్డ్ లాగా చేసి మళ్ళీ దాని నుంచి మీరు కట్ చేసుకుంటారు, క్రాప్ చేసుకుంటారు, ఎక్స్ట్రాక్ట్ చేసి క్రాప్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని చేస్తే పర్ఫెక్ట్ వస్తుంది. అదే 9 ఇమేజ్ డిఫరెంట్ గా చేస్తే మిస్ అయిపోతుంది, అస్సలు రాదు. అదే ఎందుకంటే నేను కూడా ఇప్పుడు మన ఛానల్లో స్కూల్ వీడియోస్ కానీ తర్వాత హైదరాబాద్ ప్లేస్ వీడియోస్ కానీ ఇట్లా చేస్తూ ఉంటాను. నేను చేస్తా అంటే ఫస్ట్ ఇమేజ్ ఒకటి వస్తుంది, సెకండ్ ఒక 3-4 ఇమేజ్ కరెక్ట్ వస్తాయి, 5th 6th ఇమేజ్ పోయేసరికి మొత్తం ఆ ఫ్లో మిస్ అయిపోతుంది. రైట్. ఇప్పుడు మీరు చెప్పిన టెక్నిక్ కరెక్ట్, ఇట్లా వర్కౌట్ అవుతుంది, 100% వర్కౌట్ అవుతుంది. అది కూడా నేను ట్రై చేశాను, వస్తా రాదా అని. ఫస్ట్ ఒక 2 minutes వీడియో చేసిన తర్వాత నాకు వచ్చాయి. ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ ఏంది తెలుసా, ఇంతకుముందు 1 యాంగిల్ యూజ్ చేసేటండి. ఇప్పుడు నేను ఇమేజెస్ షార్ట్ ఇచ్చిన తర్వాత నాకు షార్ట్ 3 యాంగిల్స్ కావాలని అడుగుతుంది. ఓకే, అప్పుడు 3 యాంగిల్స్ ఏం చేస్తుంది అంటే, మనం ఆల్రెడీ రిఫరెన్స్ ఇమేజ్ ఇస్తున్నాం కదా, ఇప్పుడు చాట్ వీడియో క్రియేట్ చేసే ఫ్లో యాప్ ఏం చేస్తుంది అంటే 3 యాంగిల్స్ అదే డివైడ్ చేసుకుంటుంది. ఓకే, డివైడ్ చేసుకొని అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఇస్తుంది. కొంచెం అటు ఇటు సైడ్ యాంగిల్లో కొంచెం ఫేస్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ నీ విజన్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఫ్లో యాప్ కూడా ఆడియో కూడా సపోర్ట్ ఇస్తుంది. అట్లా మనకు చేసుకోవచ్చు, ఆడియో ద్వారా చేసుకోవచ్చు. రైట్. గ్రేట్, చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది దీనివల్ల. అయితే బ్రో, మనం ఏ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, సో చాలా మందికి తెలిసిన విషయమే, మొత్తం స్టోరీ జనరేట్ చేస్తుంది, సాంగ్ లిరిక్స్ రాస్తుంది, ఇప్పుడు అంతా చేసేస్తుంది. సో ఇప్పుడు మీరు కష్టపడి ఒక స్టోరీ రాసుకున్నారు, కానీ అది ఏకి ఇచ్చినా కూడా స్టోరీ రాస్తుంది. రాసే స్టోరీకి మీరు మాన్యువల్గా కష్టపడి ఒక 2-3 నెలలు స్పెండ్ చేసి రాసుకున్న స్టోరీకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? మీరు అన్న క్వశ్చన్కి ఏంటంటే సింపుల్గా నేను ఒక ఆన్సర్, ఏఐ నీకు స్క్రిప్ట్ రాసిస్తుంది, సాంగ్స్ రాసిస్తుంది, అన్నీ రాసిస్తుంది. నువ్వు రాసిన స్క్రిప్ట్ను మోడిఫై చేసి ఇంకా బెటర్ రీసెర్చ్ కోసం ఉపయోగించుకోవాలి తప్ప, అది ఇస్తుందే ఫైనల్ అనుకుంటే ఏమవుతుంది తెలుసా, నువ్వు ఆలోచించడం బంద్ చేస్తావు. అది ఇచ్చిందే బాగుంది కదా, ఇంకా నేను ఎందుకు ఆలోచించాను? రైట్, ఆలోచించవు, నీ క్రియేటివిటీ పోతుంది. అది ఇచ్చిందే తీసుకుంటావు, కొన్ని రోజుల తర్వాత నీ విజన్ పోతుంది, నీకు ఇంట్రెస్ట్ ఉండదు. ఏఐ అనేది సపోర్టివ్గా ఉండాలి, వాడు టెక్నికల్ అనేది నీకు ఇచ్చిన వరం. యాజ్ ఎ ఫిలిం మేకర్ నువ్వు వాడుకోవాలి, వాడుకొని ఇంకా పాలిష్ అవ్వు. ఒకప్పుడు స్టోరీ బోర్డు స్కెచ్ చేయాలంటే కూడా ఒక ఆర్టిస్ట్ని పిలవాలి, అతనికి మినిమం ఒక 10,000 అన్న మినిమం ఛార్జ్ చేసేవాళ్ళు, అంత ఉండేది. ఇప్పుడు అవసరం లేదు కదా, నీకు విజన్ తెలుస్తుంది కదా, ప్రాంప్ట్ ఇస్తే తెలుస్తుంది, ఇలా వాడుకో. సపోజ్ నువ్వు నీ స్క్రిప్ట్లో ఒక ఆపరేషన్ సీన్ ఉంది, నీకు తెలియాలి. ఇంతకుముందు ఏం చేసేటోని, ఓ డాక్టర్ని కలిసి సార్ ఆపరేషన్ ఎలా చేస్తారు సార్, ఏం సార్ అన్నీ తెలుసుకున్నావు. ఇప్పుడు ఏఐకి ఈ ఆపరేషన్ ఎలా చేస్తారంటే నువ్వు ఆపరేషన్ గురించి తెలుసుకుంటావు, ఇలా ఎలా చేస్తా ప్రాసెస్ అది, దీనికి ఎంత బిల్ అవుతుంది సార్ అంటే అది చెప్తుంది, ఇంత బిల్ అవుతుంది, ఇంత కాస్ట్ ఉంటే. నీకు రీసెర్చ్ నువ్వు తిరగకుండానే ఇందులో వస్తుంది. అదే ఏఐ. సో ఏఐని మనము ఒక సపోర్టర్ లాగా, మనం ఆల్రెడీ మన దగ్గర ఉన్న స్క్రిప్ట్కి ఒక పాలిష్ లాగా వాడుకోవాలి, కానీ దాన్నే మెయిన్ సోర్స్గా వాడదు. అస్సలు నువ్వు కథ రాసినావు, జడ్జిమెంట్ తీసుకోదనుకో, బాగుందా లేదా, ఇది వర్కౌట్ అవుతుందా కాదా, వర్కౌట్ అవుతుంది, దీంట్లో ఏ ఎమోషన్ మిస్ అవుతుంది అన్నాడు. ఓకే, వర్కౌట్ అవుతుందంటే అది వర్కౌట్ అవుతుందనే చెప్తుంది, ఎందుకంటే నేను డిసప్పాయింట్ చేయదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును, ఏకున్న గుడ్ క్వాలిటీ అది డిసప్పాయింట్ చేయదు. నువ్వే హీరో, నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటుంది, అది డిసప్పాయింట్ చేయదు ఏ అనేది. అవును, ఎందుకంటే నువ్వు తిడతావు కాబట్టి. బేసిక్గా ఏం చేస్తుంది ఆల్గోరిథం, నీకేం చేస్తుంది, నువ్వు అలవాటు అవ్వాలని చూస్తుంది. నువ్వు నువ్వు నీ బ్రెయిన్, నువ్వు 2-3 క్వశ్చన్లు అడగ దానికి అర్థమవుతుంది. ఆడ ఈడు పాజిటివ్ చెప్తేనే నాకు ఇంటరాక్ట్ అవుతుంది, లేకపోతే ఈడు వెళ్ళిపోతాడని అది చేస్తుంది. ఇప్పుడు నేను
నేను కూర్చొని నేను ఏ గురించే మాట్లాడుతున్నా ఏం చెప్తావు అంటే, నువ్వు ఏ గురించి బాగా మాట్లాడుతున్నావు, నువ్వు మంచివానివి, నువ్వు ఏకి నీకు నాలెడ్జ్ ఉంది, తోపుతురమని నాకు పొగుడుతుంది. దానికి అట్లా నాకు తెలుసు ఏ ఇంకేముందని అడిగితే అది చెప్తుంది. ఓకే, మనం దాన్ని ఏకి ఆల్మోస్ట్ దానికి ఫీడింగ్ లాగానే, ఫీడింగ్ లాగా ఇస్తూ మనం మన సపోర్ట్కి యూజ్ చేసుకోవాలి. మీరు ఈ నాలెడ్జ్ ఇవంతా మీరు చెప్పారు కదా, ఇప్పుడు మీకు ఏ నాలెడ్జ్ ఉంది, డైరెక్షన్ ఉంది, మ్యూజిక్, సౌండ్ డిజైన్, కెమెరా అన్నీ ఎట్లా వాడుకోవాలో తెలుసు. అండ్ మీరు ఆల్రెడీ వైలెన్స్ ద్వారా ఒక లో బడ్జెట్ ఫిలిం ఎలా తీయాలని కూడా చెప్పారు. ఇప్పుడు మన పాడ్కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా నిర్మాత చూస్తున్నాడు, ఒక చిన్న నిర్మాత, వాళ్ళు కూడా ప్యాషన్ తోటి ఉన్నారు, ఒక ఫిల్మ్ తీయాలి, బట్ మాకు పెద్ద బడ్జెట్ కాదు, ఒక చిన్న లైక్ అప్కమింగ్ డైరెక్టర్ కావాలి, అప్కమింగ్ యాక్టర్స్ కావాలి, మేము కూడా ఒక నిర్మాతలుగా స్థిరపడాలి అని కొందరు నిర్మాతలు ఈ పాడ్కాస్ట్ చూసిలనుకోండి. ఓకే, వాళ్ళు మీకు కాల్ చేయాలనుకుంటే వాళ్ళు ఎంత బడ్జెట్ పట్టుకుంటే మీరు ఒక 2.5 hour మూవీ తీయగలుగుతారు? బ్రో ప్రజెంట్ ఉన్న మార్కెట్ వైజ్ ఒక సినిమా తీయాలంటే 5 CR లేనిది అసలు మార్కెట్ అసలు సినిమా అవ్వదు. ఓకే, ప్రజెంట్ సినిమా అయితే నీ థియేటర్ సినిమా కావాలంటే 5 CR లేనిది అవ్వదు. ఆ 5 CRలో కూడా నేను క్వాలిటీ అనేది స్క్రీన్ మీద కనపడేదానికే మనకు వర్క్ మనీ అవుతుంది, మిగతా దానికి మనం అడ్జస్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ వచ్చే ప్రొడ్యూసర్లు కూడా ఎలా ఉంటారంటే మార్కెట్ తెలుసుకొని వస్తారు, అంత ఈజీగా కూడా రారు. చాలా మంది ఏం చేస్తారంటే మార్కెట్ తెలిసిన ఒక ఎస్టాబ్లిష్ డైరెక్టర్తోనే వెళ్దాము, మనకు ఐడియాలు ఇస్తారని ఒకప్పుడు ఉండే, ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే వాడికి వర్క్ వచ్చు, ఒక డైరెక్టర్కి వర్క్ వచ్చు, వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఒక మార్కెట్ చేసిర్రు, ఒక సినిమాని చేసిర్రు, ఇది చూసి వస్తారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళ దగ్గర రావాలంటే ఇప్పుడు నేను ఇచ్చేది యాజ్ ఎ ప్రొడ్యూసర్కి నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఇచ్చిన బడ్జెట్లో కంటే నేను చాలా తక్కువలో తీసిస్తాను, నేను 5 CR అంట 3లోనే ఫినిష్ చేద్దాం వర్క్. బికాస్ ఆఫ్ ఎందుకంటే నాకు ఇవన్నీ క్రాఫ్ట్ నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, క్రాఫ్ట్ నాలెడ్జ్ ఉంది. ఎక్కడ ఏ రూపాయి పెట్టాలో నాకు తెలుసు, వర్క్ ఎక్కడ తీసుకోవాలో నాకు తెలుసు, ఎక్కడ బడ్జెట్ని పెడితే మనకు క్వాలిటీ వస్తుందని తెలుసు. సినిమా అవ్వడం ఫినిష్ చేయడం ఒకటే కాదు, దాని తర్వాత మార్కెటింగ్ ఏం చేయాలో అనేది నాకు కొంచెం ఐడియా ఉంది, థియేటర్ ఎలా రిలీజ్ అయితే అని ఐడియా ఉంది. ఇంతవరకు అయితే నేను చేయగల. బట్ నా అల్టిమేట్ గోల్ కూడా ఏంటంటే నా దగ్గరకు వచ్చే ప్రొడ్యూసర్ కూడా అరే వీడితో సినిమా తీస్తే మంచిగా తీస్తాడు, మనకు లాభాలు వస్తాయి అనే ఒక నమ్మకంతో నా మీద ఉండాలనే అంతే శ్రద్ధతో నేను కూడా ట్రై చేస్తాను. రైట్ రైట్ అంతే దాంతో ట్రై చేస్తున్నా నేను అందుకనే నేను ప్రతిదీ ఇవన్నీ వర్కులు నేర్చుకొని ఇవన్నీ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి ఏంటంటే నా విజన్ ఇలా ఉందని చెప్పడానికి. రైట్, లేదు సార్ మనకు కథ ఉంది సార్ చేసేద్దాం సార్ అంటే అట్లా కూడా చేసే సినిమాలు ఉన్నాయి, కానీ మేబీ ఒక సక్సెస్ వచ్చినా కూడా 1-2 అంటే అప్పట్లో అనేది కదా, కెనాన్ 70 తోటి తీసినాము 50 lakhs అయిపోయింది, 70 lakhs అయిపోయింది అనేది కదా, ఇప్పుడు అట్లా పాసిబుల్ కాదా మరి? ఎన్ని అయినాయి ఒకటి చెప్పు. అంటే సినిమా తీసిళ్ళు బట్ హిట్ అవ్వడము, లాభాలు రావడం రాలేదు, బట్ అంటే ఆ లెవెల్లో మనం చేయలేము, అసలు అది సాధ్యం కాదా? మనం మాట్లాడుకుందాం ఇప్పుడు 5Dతో తీసింది RGV. అవును, ఐస్ క్రీమ్ ఒకటి, దొంగల ముఠ రవితేజ గారు, ఫస్ట్ దొంగల ముఠనే, తర్వాత ఐస్ క్రీమ్ తీసి. ఆయన నాలెడ్జ్ ఏడవరు. ఓకే ఓకే, నెక్స్ట్ మారుతి గారు ఈ రోజుల్లో బస్ స్టాప్ 5Dతో. అవును, ఆయన నాలెడ్జ్, ఆయన ఎక్స్పీరియన్స్ తెలుసా? ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆయన స్కెచ్ ఆర్టిస్ట్ నుంచి, స్టోరీ బోర్డ్ నుంచి చాలా మీకు అందరు, ఆయన కూడా చాలా ఇంటర్వ్యూలు, ప్రజారాజ్యం పార్టీ ఇలాంటి పార్టీలు స్కెచ్లు ఇవన్నీ వేసేది ఒకప్పుడు. ఆయన ఆర్టిస్ట్ నుంచి అంత ఇదంతా వచ్చింది, వాళ్ళ క్రాఫ్ట్ నాలెడ్జ్ ఉంది. ఓకే సరే, వీళ్ళిద్దరు సక్సెస్ అయ్యారు, తర్వాత చెప్పు, తర్వాత లేరులే, ఎంతమంది తీసారు మీరు అన్నట్టే. అవునవును, అంటే అదేలే, అంటే షార్ట్ ఫిలిం వరకే అయిపోయాలి, కానీ సినిమా థియేటర్కి వెళ్ళి రిలీజ్ అయ్యి అట్లా ఏందైతే లేవు బ్రో. 30 minutes షార్ట్ ఫిలిం తీస్తేనే 6 months 7 months పడుతుంది బ్రో, నాలెడ్జ్ లేకపోతే. ఇక సినిమా తీస్తే నువ్వు ఇమాజిన్ చేసుకోవచ్చు, నువ్వు అసలు సినిమా జోలికి వెళ్ళవు ఆ 5Dతో చేసిన తర్వాత. ఓకే, నీకు నాలెడ్జ్ ఉంటే నువ్వు చెయ్యి. ఒక్కటే బ్రో, ఒకటి చెప్తారు, ఎవడు చేయకపోతే నువ్వు దిగి చేయాలి. అలా ఉన్నప్పుడు నువ్వు 5Dతో చిన్న కెమెరాతోనైనా చేయొచ్చు.
నాలెడ్జ్ ఉన్నప్పుడు. అంతెందుకు బ్రో, ఇప్పుడు క్రిస్టోఫర్ నాలన్ కూడా ఫాలోయింగ్ అనే సినిమా చేసిండు. ప్యూర్ ఆయన ఎడిటింగ్ నేర్చుకున్నాడు. స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా వీళ్ళందరూ కూడా ఎడిటింగ్ నాలెడ్జ్, వీళ్ళందరూ ప్రొడక్షన్ నాలెడ్జ్ ఎక్కువ ఉండే, ప్రీ ప్రొడక్షన్ నాలెడ్జ్లు ఇవన్నీ ఉన్న వాళ్ళు క్రాఫ్టింగ్ అనేది ఎక్కువ తీసుకెళ్ళి కంటెంట్ ఎడిటింగ్ కూడా ఎడిటర్ ఆయన సినిమాలు ఆయన చేసుకుంటారు. వీళ్ళందరూ క్రాఫ్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నీకు ఎడిటింగ్ అనేది ఒకటి వచ్చింది అనుకో, నీ సినిమా సగం 80% నీ చేతిలో ఉన్నట్టే. 20% నీకు సౌండ్ డిజైనింగ్ వీటిలో నీకు వెళ్తుంది. ఓకే, ఎడిటింగ్ నాలెడ్జ్ మెయిన్ ఇంపార్టెంట్. డైరెక్టర్కి ఎడిటింగ్ రాకపోతే అది చాలా కష్టం అని నేను బిలీవ్ చేస్తా. వాట్ ఎవర్ వేరే వాళ్ళ ఒపీనియన్ ఉంటుంది కానీ నువ్వు చూడు, ఎడిటింగ్ వచ్చిన పర్సన్ టెక్నికల్ నాలెడ్జ్ వేరే ఉంటుంది, మిగతా వాళ్ళు వేరే. రైట్, అవును. అది అందుకనే ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పేస్తా, సందీప్ రెడ్డి గారు ఆయన కట్టింగ్ మిగతా వాళ్ళ కట్టింగ్ అవునవును ఇంత ఇమ్మర్సివ్ ఉంటుంది వర్క్. నువ్వు చూడు, తెలుగులో అర్జున్ రెడ్డి ట్రైలర్ చూడు, టీజర్ చూడు, హిందీలో టీజర్ చూడు, దీనికి దానికి ఫరక్ ఉంటుంది. అవును, నీకు హిందీ టీజర్ ఎక్కేస్తుంది. అవును, చాలా షార్ప్ పట్లుంటాయి. అవును, బికాస్ ఆఫ్ ఎడిటర్ నాలెడ్జ్. రైట్, ఎడిటింగ్ అనేది కంపల్సరీ. ఇవన్నీ క్రాఫ్ట్ నాలెడ్జ్ ఉన్న ఒక డైరెక్టర్ ఉంటే ఏమవుతుందంటే బడ్జెట్ చాలా సేవ్ అవుతుంది. వాడికి తెలుసు డెసిషన్ ఏందనేది. అందుకనే ఒక ప్రొడ్యూసర్ కూడా నేను ప్రామిస్ చేసేది ఏంటంటే, నేను కథ రాసుకోలేదు సార్. నేను సినిమా ఆల్మోస్ట్ నా సినిమా రెడీ అయిపోయింది కానీ షూటింగ్ కాలే. ఓకే, సినిమా అయిపోయింది కానీ షూటింగ్ కాలే, అంతే. అంతకంటే మీ మైండ్ లో మొత్తం అయిపోయింది. నాకు షూటింగ్ పెండింగ్ ఉంది. అట్లా ఎన్ని స్టోరీస్ ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే 3 స్క్రిప్ట్స్ విత్ స్టోరీ బోర్డ్తో సహా నాకు ప్రిపరేషన్ అయింది. ఓకే, 5 CR ఒకటి బడ్జెట్ అని, ఒకటి 10 CR, ఒకటి 6 ఐ థింక్ 7 CR, ఇలా మీడియం బడ్జెట్. నేను పోయి నాకు ఒక 40 కోట్లు పెట్టండి, 50 కోట్లు పెట్టండి అంటే సరే బాబు చూడరు. చాలా జాగ్రత్తతోనే. అంటే ఇప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని మీ కథని అవుట్ ఆఫ్ 10 రేట్ చేయమంటే, అంటే ఇప్పుడు మీరు అన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, ఇప్పుడు ప్రజెంట్ అందరు జెన్జీ ఉన్నారు. సో చాలా ఈజీగా జడ్జ్ చేస్తారు ఒక సినిమాని. అంటే థియేటర్లో 2.5 hours కూర్చొని చూసేంత ఓపిక కూడా లేదు. ఓకే, వాళ్ళు కూర్చొని చూడాలంటే అది అద్భుతమైన సినిమా ఉండాలి. ఇప్పుడు మీరు రాసిన స్క్రిప్ట్స్ ఈ యూత్ కానీ, జెన్జీ కానీ, మన పాత వాళ్ళు కానీ, మిలీనియం కిడ్స్ కానీ, వీళ్ళందరూ కూర్చొని చూడాలంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న స్క్రిప్ట్స్లో అవుట్ ఆఫ్ 10 రేటింగ్ చేయమంటే ఎంత రేట్ చేస్తారు? అంటే ఒక నిర్మాతకు మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే రేటింగ్ అని కాదు, బేసిక్గా జెన్జీ అయినా ఎవరైనా, మన 90 కిడ్స్ అయినా జెన్జీ అయినా, మనకంటే ముందు ఉన్న వాళ్ళు ఎవరైనా ఎమోషన్ కనెక్ట్ అవ్వంది. నువ్వు ఎంత నా స్క్రిప్ట్ కి ఇంత రేటింగ్ ఇచ్చుకుంటా అని నేను అంటే ఎమోషన్ ఎందుకు అట్లా అడుగుతానంటే, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని కాబట్టి నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అట్లనే అడుగుతా. ఓకే, నీ కమ్యూనికేషన్ స్కిల్స్లో అవుట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ ఇచ్చుకుంటావు, నీ కాన్ఫిడెన్స్ దానిలో ఎంత రేటింగ్ ఇచ్చుకుంటావు, సరే నీ ప్రాజెక్ట్ నాలెడ్జ్ మీద ఎంత రేటింగ్ ఇచ్చుకోండి అడుగుతా. సో ఆ విధంగా మిమ్మల్ని అడుగుతున్నా. అంటే రేటింగ్ అంటే ఇక్కడ నా మీనింగ్ ఏంటంటే, ఒక మూవీ రేటింగ్కి వీళ్ళు అవుట్ ఆఫ్ 5 3.5 2.5 ఇస్తారు కదా, అలాంటి రేటింగ్ కాదు. మీ పర్సనల్గా మీ స్కిల్ మీద మీకున్న కాన్ఫిడెన్స్ని అడిగేది. కాన్ఫిడెంట్ రేటింగ్ అయితే నాకు నేను చెప్పుకోవాలంటే నాకు 100% ఉంది. ఓకే, అవుట్ ఆఫ్ 10 ఉంటుంది కాబట్టి దిగుతావు. ఓకే, 10 ఉంటుంది కాబట్టి ఒక ప్రొడ్యూసర్ పిచ్ చేసేదాకా వెళ్తా. ఓకే, 10 ఉంటుంది కాబట్టి స్టోరీ రాసేదాకా వెళ్తాం. ఆ నమ్మకం లేకపోతే నువ్వు ముందుకు మూడు స్క్రిప్ట్స్ల మీద మీకు అంత కాన్ఫిడెన్స్ ఉందా? నమ్మకం ఉంది, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. 100% వర్కౌట్ అవుతుంది. మేబీ అందరికి 100% చూసిన వాళ్ళందరికీ మస్తు నచ్చేస్తుంది అని కూడా చూసిన వాళ్ళకి గుడ్ ఫీలింగ్ అటెంప్ట్. ఎలా డిసైడ్ అయ్యారు? ఇప్పుడు ఈ కథ వర్కౌట్ అవుతుంది, ఇప్పుడు మీ దగ్గర 3 స్క్రిప్ట్స్ ఉన్నాయన్నారు, ఈ కథ వర్కౌట్ అవుతుందని మీరు ఎలా ఫైనల్గా డిసిషన్ తీసుకున్నారు? మీ ఫ్రెండ్స్ ఆర్ టీమ్? ఒక్కటి నేను ఒక్కటే ఆలోచిస్తాను. నేను కొంచెం మార్కెటింగ్ వైజ్ కూడా ఆలోచిస్తాను. కొత్త డైరెక్టర్లు అందరూ ఎలాంటి సినిమాలు చేశారు, కొత్త డైరెక్టర్ పెద్ద హీరో ఉంటే ఎలాంటి సినిమా చేశాడు, చిన్న హీరో ఉంటే ఎలాంటి సినిమా చేశాడు, లేకపోతే కొత్త వాళ్ళు ఉంటే ఎలాంటి సినిమా చేశాడు. ఇప్పుడు నేను అన్న 5 CR అన్న బడ్జెట్లో నాకు కొత్త వాళ్ళ ఆర్టిస్టులను పెడితే ఎలాంటి సినిమాలు ఆడుతాయి. ఓకే, ఇలాంటి ఒక ప్లాన్ ఉంటుంది. సపోజ్ కొత్త వాళ్ళని పెడితే చిన్నది లవ్ స్టోరీ, రూటెడ్ లవ్ స్టోరీ. ఇప్పుడు రాజు వెడ్స్రామ్, లిటిల్ ఆర్ట్స్, మౌలి ఆల్రెడీ జనాలకు తెలుసు, అవును, ఇన్స్టా ఫేమ్. అదంతో యాక్షన్ సినిమా తీయగలుగుతావు.
రైట్, ఐ గాట్ ఇట్ నౌ. అర్థమైంది. అంటే మనం ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవాలి ఎవరు దేనికి షూట్ అవుతారు, దేనికి నువ్వు ఏం చేయగలుగుతుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఒక పెద్ద హీరోకి చెప్పా, సార్ లిటిల్ ఆర్ట్స్ లాంటి సినిమా తీద్దాం సార్ మనం కొత్త, నేను అట్లాంటి సినిమా అంటే ఇక్కడ ఆయన తగ్గట్టు మనం ఒక ప్లాన్ వేసుకోవాలి. నీకు ఆబ్వియస్గా ఇయ్యడులే, నువ్వు హిట్ కొడితే మేబీ వింటాడేమో నీకు కథ, కానీ ఇయ్యడు. నీకు ఛాన్స్ వచ్చింది, ఏం చేస్తావు? అప్పుడు నువ్వు రెడీ చేయాలి. సార్ ఇలాంటి కథ సార్, ఇంతే సార్ మా ఇలాంటి ఒక కథ ఉంది చేద్దామని ఒక కాన్ఫిడెంట్తో ఉంటే, మెయిన్ నీ దగ్గర కాన్ఫిడెంటే చూస్తారు. కాన్ఫిడెంట్ నీకు ఎంత వర్క్ వచ్చానో చూస్తారు. ఇప్పుడైతే వర్కే బ్రో, వర్క్ టాలెంట్. నువ్వు ప్రీవియస్గా నీకు ఇట్టుంటే మాత్రం అసలు నీకు ఆల్మోస్ట్ నువ్వు సాఫ్ట్వేర్ ఆఫీస్లోకి ఇట్లా కీ చూపించి వెళ్తావు చూడు, సేమ్ అంతే. ఇట్టుంటే నీకు ఇట్లా తలుపులు తెరుస్తారు. హిట్ అనేది ఒక ఐడి కార్డ్ లాంటి. ఐడి కార్డు కాదు బ్రో, స్వైప్ అది ఆల్మోస్ట్. అదే నీకు బ్యాంక్ లో ఏటీఎం లాగానే రాయేసుకు వచ్చి ఎన్ని డబ్బులు అని నీ అకౌంట్ ఉన్న రోజులు, ఇట్టున్న రోజులు అట్లా ఉంటుంది. మెయిన్ సక్సెస్ అది. ఇదేంటంటే నువ్వు అన్నట్టు రేటింగ్ ఇవన్నీ చూసుకొని చేసుకోవాలంటే మనకి ఇక మనకున్న ఆ రోజు ఆ ప్రొడ్యూసర్ ఎలాంటి సినిమాలు చేసిన, ఆయనకి ఎలాంటి ఇంట్రెస్ట్, ఎలాంటి ప్రాసెస్ ఆయనతోని, ఆయన ఎలాంటి ఉన్నాడు, అది ఆయనకు చెప్పిన తర్వాత ఆయన పిచ్ డెక్ అడుగుతాడు. పిచ్ డెక్ అడిగిన వాళ్ళు ఓకే అన్నారు, వాళ్ళకు సజెషన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇస్తారు ఆ పిచ్ డెక్. ఈ పిచ్ డెక్ ఇచ్చిన తర్వాత ఈ పిచ్ డెక్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక పెద్ద ప్రొడక్షన్ నుంచి ఒక ఓటీటీకి పిచ్ అవుతుంది. ఓకే, పిచ్ అయిన తర్వాత ఆ ఓటీటీ వాళ్ళు ఓకే అంటే నీకు సమ్ అమౌంట్ ఫండ్ రిలీజ్ అవుతుంది. ఓకే, ఎవరికి? ప్రొడ్యూసర్ రిలీజ్, అప్పుడు నిన్ను ఓకే అంటారు. ఓ, సో ఇక్కడ వాళ్ళు ఓకే అనాలి, ఓటీటీ వాళ్ళు ఓకే అనాలి, ఆ తర్వాతనే బిగినింగ్ అవుతుంది. బిగినింగ్ ఇప్పుడున్నది. ఓకే, అందుకనే నేను ఒక చిన్న సినిమా రాసుకొని నాకు పెద్ద హీరో కావాలంటే అస్సలు వర్కౌట్ కాదు, అసలు పాసిబుల్ కాదు. అట్లా ఉంటుంది ప్రాసెస్. అందుకనే నేను చాలా ప్రీ ప్లాన్డ్గానే వెళ్తున్నా. ప్రీ ప్లాన్డ్ చేసుకొని నాకు అప్రోచ్ అయిన వాళ్ళు కూడా నేను అదే చెప్తాను, మీరు ఏ సెటప్లో చూస్తారు. చాలా మంది కథ, సార్ నా దగ్గర కథ ఉంది, మీరు ప్రొడ్యూసర్ కదా వింటారా అనగానే, సరే సార్ నేను ఒక ఇన్సెప్షన్ లెవెల్లో కథ రాసిన సార్ చెప్తా చూడాలంటే, ఇన్సెప్షన్ లెవెల్ నేనే తీస్తా బాబు అంటాడు. వర్కౌట్ సార్. అప్పుడు మనం ఒక ప్లాన్ వేసుకోవాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు ఎలాంటి కథలు వింటారు ఏంటి అని కొంచెం రీసెర్చ్ చేసుకొని, ఓకే ఈ స్పేస్లో ఉన్నారా, మన దగ్గర కథలు ఉన్నాయా, లేకపోతే లేదంటే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళని అప్రోచ్ అయ్యేటట్టు జస్ట్ కాంటాక్ట్లో ఉండాలి వాళ్ళతో. రైట్, ఇలాంటి ప్లాన్ చేసుకొని వెళ్తున్నాను. అందుకే నాకు స్క్రిప్ట్ల మీద నా కాన్ఫిడెంట్, నేను బ్లాక్ బాస్టర్ కొట్టేస్తాను ఓవర్ కాన్ఫిడెంట్ వెళ్ళి, నేను మార్కెట్లో నిలబడగలుగుతా. నీకు అల్టిమేట్గా 100 డైరెక్టర్లు వస్తారు ఇండస్ట్రీకి, మార్కెట్ ఉన్నోడే ఉంటుంది. సింపుల్గా చెప్తారు, ఇండస్ట్రీలో అనిల్ రావుపూడి అంటే దండం పెడతారు. నేను చాలామంది ప్రొడ్యూసర్లను కలుస్తుంటాయి కదా, దేవుడు అంటారు ఆయన. యూత్ అంతా క్రింజ్ కామెడీ అది ఇది అంటే అవన్నీ పక్క పెట్ట, పైసలు వస్తానే లేవా, వస్తుందా లేదా, ప్రొడ్యూసర్ ఎగ్జిబిటర్ బతుకుతారు. ఎన్ని వేల కుటుంబాలు బతుకుతాయి, ఆ ఫిలిం కి పనిచేసే ఎన్ని వేల కుటుంబాలు బతుకుతాయి. ఇది ఒక్కడే చూడాలి బ్రో, నువ్వు డైరెక్టర్ నీ ప్యాషన్ తొక్క నువ్వు అన్ని నీ మడిచి నీ బ్యాగ్లో పెట్టుకోవద్దు. అల్టిమేట్గా నువ్వు డైరెక్ట్ ప్రొడ్యూసర్కి నీ మీద రూపాయి పెడితే రూపాయిన్నరని వచ్చేటట్టు చెయ్యు. చేసినప్పుడే నువ్వు మార్కెట్ ఉంటూ నీకు ఇంకో సినిమా వస్తుంది. రైట్, లేదు నేను ప్యాషను నేను ఇదే చేస్తా అది అంటే అన్నాడు. ఎంతమంది టాలెంట్ ఉన్నారు చెప్పు. ప్యాషన్ అసలు కాదు బ్రో, ప్యాషన్ అసలు ఉండదు కూడా ఉండదు ఇండస్ట్రీలో. నీకు ఇట్టుండాలి, నువ్వు ప్రొడ్యూసర్కి డబ్బులు పెట్టే. నేనైతే నా మైండ్ సెట్ అంతే, బిజినెస్ అల్టిమేట్గా. నీకు ఎంత టాలెంట్ ఉన్నా నీకు బిజినెస్. నువ్వు సూపర్ తీసేసి సినిమాలో సూపర్ తీసిన సార్, దాంట్లో ఆ క్యారెక్టర్ ఆర్క్ ఇలా ఉంటుంది, కథ ఇలా ఉంటుంది, అసలు మహాభారతం తర్వాత నాదే కథ సూపర్ అని అంటే బాగుందని అంటారు. ఇప్పుడు సినిమా అది. అందుకని మనం ఏం చేద్దాం, మార్కెట్ తగ్గట్టు వెళ్ళాలని నా ప్లాన్. నేను అట్లా ప్రిపేర్ చేసుకున్నాను. ఓకే, నేను వెళ్ళగానే నాకు 50 కోట్ల సినిమా అసలు ఆ స్టేజ్లో కూడా లేను. ఓకే, వర్కౌట్ అవ్వవు. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి బ్రో మరి? ఆ ఫ్యూచర్ ప్లాన్ బ్రో నా సింపుల్, ఇందాక చెప్పేసాను బ్రో. నాతో ఈ సినిమా ప్రొడ్యూసర్ చేసి ఒక ప్రొడ్యూసర్ నా దగ్గరకు వస్తే, అరే వీడితో సినిమా తీస్తే నాకు ₹1 మిగులుతుంది, వీడి సినిమాని దగ్గరుండి చూసుకుంటాడు, వీడి సినిమా తప్ప ఇంకో లోకం లేదు అని
వాళ్ళు నమ్మాలి నాకంటూ ప్రొడ్యూసర్లు అనేది నా మైండ్ సెట్. అదే అంటున్నా, అంటే మీరు ఆ ప్రొడ్యూసర్ని కలవడానికి, ఆ ప్రొడ్యూసర్ని వాళ్ళు నమ్మించడానికి ఏం చేద్దామని మీ ఆలోచన ఫ్యూచర్లో? సినిమా అనేది ఫస్ట్ ఇట్టు కొడితే అన్నీ నమ్ముతారు. ఈ అవకాశం కోసం నేను ఇందాక చెప్పిన ఇవన్నీ రెడీ చేసుకున్నా. సరే మీరున్నారు, నాకు తెలిసి నాలాగే అప్కమింగ్ డైరెక్టర్ మీకు తెలిసే ఉంటారు. ఒక డైరెక్టర్ని పిలువు, నేను వాళ్ళని జడ్జ్ చేయాలని మాట్లాడలేదు, జస్ట్ ఒకసారి పిలువు. ఒక ఇద్దరు కాదు, 4-5 పిలువు. జస్ట్ నువ్వు క్యాజువల్ అడుగు, అరే కథ ఉందా అని అడుగు, కథ ఉందా అని అడుగు. కథ ఉందా అన్న తర్వాత ఉందని అంటాడు. సరే సినాప్సిస్ ఏమైనా రాసినావా అని అడుగు, రాసిన అంటాడు. స్క్రిప్ట్ ఉందా అంటే రాసిన అంటాడు. సరే నాకు ఎలా ఉండబోతుంది, దానికి ఏమన్నా ఒక పిచ్డెక్ ఏదన్నా ఉంటే అది చూపి అంటాడు. ఇలా కొన్ని క్వశ్చన్స్ టిక్ చేసుకొని అడుక్కుంటూ వెళ్ళు. నువ్వు లాస్ట్కి వచ్చాక ఒక పర్సన్ దగ్గరనే ఉంటాయి, మీతో ఒక పర్సన్ దగ్గర ఉండవు. ఓకే, మేబీ కథ ఉండొచ్చు, మిగతా అని ఉండవు. నేను ఏం చేసుకున్నా, సరే వీళ్ళందరి దగ్గర లేవు కానీ నా దగ్గర నేను రెడీ చేద్దాం. మేబీ నాకంటే అప్డేటెడ్ పర్సన్ ఉన్నాడేమో, నేను ఏతో చేస్తే ఆయన విఎఫ్ఎక్స్ ద్వారా చేస్తుండేమో, ఉన్నాడు. కానీ నా దగ్గర ఉన్న సోర్స్తో నువ్వేం చేయగలుగుతావు? మీ దగ్గర ఉన్న సోర్సెస్ని ఉపయోగించుకుంటూ మీరు బెస్ట్ అవుట్పుట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నారు. అంతే. ఒక నిర్మాత మీ దగ్గరికి వస్తే ఆ నిర్మాతని కాన్ఫిడెంట్గా నేను సినిమా తీయగలుగుతా అని చెప్పేంత స్టఫ్ మీ దగ్గర ఉంది కంపల్సరీ. ఓకే, ఎందుకంటే నాకు హ్యాండిల్ చేయడం అనేది వచ్చింది. నేను ఇందాక చెప్పాను, ఒక యాక్టరు తన సొంతంగా యాక్ట్ చేస్తే ఏం చేస్తా, యాక్టర్ సొంతంగా యాక్ట్ చేయకపోతే ఏం చేస్తా. నీకు డైరెక్షన్ అంటే మేనేజింగ్ చేయడం చేస్తా, డైరెక్షన్ ఆన్ సెట్ మేనేజింగ్ చేస్తే డైరెక్షన్ వచ్చేస్తుంది. అందుకనే అది చాలా నేర్చుకుంటా. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా అడిగితే ఏం చెప్తారు? డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఏం లేదు, బేసిక్ ఏంటంటే నా డ్రీమ్ ఒకటే, సినిమా తీయాలి, ప్రొడ్యూసర్. ఎందుకంటే టు బి ఫ్రాంక్ చెప్తున్నా, ఇది నాకు ఎప్పటి నుంచో ఆలోచన. నేను ఒక సినిమా తీసి డబ్బులు వస్తే నాకు ఇంకో సినిమాకే పెడతాను. నాకు డబ్బు కూడా ఎందుకు కావాలంటే నీకు ఇంకో సినిమా తీయనీకే కావాలి నాకు. ఓకే, డ్రీమ్ అనేది సినిమాలలో ఉండడం, సినిమాలలోనే ఓకే కాలిపోయే వరకు సినిమా కోసమే అని దాంట్లో మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ కానీ మనకు టీం కానీ వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉండాలి. మనతో పాటు అందరు లైఫ్ మంచిగా ఉంటే బాగుంటుంది. అది ఇట్టు ద్వారానే వస్తుంది అనేది నా థాట్. ఇట్టు కోసం నేను ఏదైనా చేయాలని చూస్తున్నా. ఓకే ఓకే, నా డ్రీమ్ అదే, ఇట్టు కొట్టాలి. ఇప్పుడు మీరు ఒక సినిమా తీయాలనుకుంటే ఏ హీరోతో తీయాలి అనుకుంటున్నారు, ఎందుకు? ఒకటి బ్రో, మన టాలీవుడ్లో కానీ ఇండియాలో కానీ ఎవరు స్ట్రెంత్ అవ్వలేదు బ్రో, ఒకరిలాగా ఒకరు చేయలేరు. ఎవరు స్ట్రెంత్, ఎమోషన్ ఒకరు. ఎన్టీఆర్ గారు ఎమోషన్ ఎట్లా అందిస్తారు. అవును, ఇప్పుడు చిరంజీవి గారు స్టైల్ వేరు, ప్రభాస్ గారు స్టైల్ వేరు, స్వాగ్ వేరు, అవును, నాని గారు యాక్టింగ్, నేషనల్ యాక్టింగ్ వేరు. అవును, ఎవరు టాలెంట్ అవ్వలేదు బ్రో. అవును, కొత్తిరో రామ్ నితిన్ కానీ, సంతోష్ శోభన్ కానీ, వీళ్ళందరూ ఎవరు టాలెంట్. అవును, మన కథను బట్టే వెళ్ళాలి తప్ప నాకు వీళ్ళతో చేయాలనేది ఏం లేదు. ఓకే ఓకే, నా కథకి ఎవరు సెట్ అవుతారో వాళ్ళతో చేయడానికి నేను డిస్కషన్ చేసి వాళ్ళు ఓకే అంటే రెడీ. అంతే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఆబ్వియస్ నాకు ప్రభాస్ ఎవరు. ఓకే, మీ ప్రభాస్ గారి దానిలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? బాగా నచ్చిన సినిమా ప్రభాస్ గారు. బుజ్జి గారు. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? నా ఫేవరెట్ డైరెక్టర్ వచ్చి తెలుగులో వచ్చేసి పూరి జగన్నాథ్ గారు, సుకుమార్ గారు. ఓకే, పూరి జగన్నాథ్ గారు రైటింగ్, ఎమోషన్ రైటింగ్ ఉంటుంది. క్యారెక్టర్ని డైలాగ్లో ఎమోషన్ తిప్పేయగలుగుతుంది. అవును, అది నేర్చుకోవాలని నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ రావట్లేదు. అంత ఈజీ కాదు. అవును, చాలా దారుణంగా ఉంటుంది అది రైటింగ్. ఒక డైలాగ్లో మన ఇప్పుడున్న డైలాగ్లకి ఒకప్పుడు ఉన్న మీనింగ్లకు మీనింగే మారుతుంది ఆ డైలాగ్ మనం ఒకలాగా చెప్తే. పూరి జగన్నాథ్ హీరో అదొక బ్రాండ్. ఎందుకంటే ఆ హీరో అప్పటివరకు ఎన్నో సినిమాలు చేసి ఉంటాడు, కానీ పూరి జగన్నాథ్ హీరో డిఫరెంట్. మీ ఫేవరెట్ ఫిలిం? నా ఫేవరెట్ ఫిలిం వచ్చేసి హిందీలో అయితే రాజ్ కుమార్ హీరోగా మున్నాబాయి లాగా, మన హిందీలో శంకర్దాస్. రైటింగ్ వచ్చి నాకు చాలా బాగా ఇష్టం. ఓకే, తెలుగులో వచ్చేసి జెర్సీ, నాన్నయ్య గారి జెర్సీ. ఓకే, మీ ఫేవరెట్ రైటర్? నా ఫేవరెట్ రైటర్ వచ్చేసి సుకుమార్ గారు. ఓకే, హిందీలో వచ్చేసి రాజ్ కుమార్ హిరాని గారు. ఫేవరెట్ యాక్టర్? నా ఫహద్ ఫాజిల్. ఓకే, అబ్వియస్గా ఫహద్ ఫాజిల్. బిఫోర్ లాక్డౌన్ ఫహద్ ఫాజిల్ గురించి నేను ఒక చిన్న వీడియో పెడితే ఎవర్రా వేసుకొని సాగకుండా వేసుకొని ఎవరు ఈ హీరో ఎందుకు పెడుతున్నావు అన్నారు. ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఫహద్ ఫాజిల్ గురించి వేరే లెవెల్గా అన్నారు. అవును, పుష్ప తర్వాత మొత్తం అసలు మారిపోయింది. యాక్టర్ ఎట్లుంటా నాకు ఆయన యాక్టింగ్
ఇక తమిళ్లో విజయ్ తమిళ్లో ఆబ్వియస్గా తను సూపర్, విజయ్ బట్ మన తెలుగు వాళ్ళకి విజయ్ సేతుపతి. ఓకే తమిళ్లో విజయ్ సేతుపతి. ఓకే. తెలుగులో వచ్చేసి నాకు బాగా నచ్చింది నానిగారు. ఓకే. నానిగారు నాకు బాగా అసలు స్క్రీన్ ప్రజెన్స్ వేరే ఉంటుంది. అవును, ఇట్లాంటిదైనా ఈజీగా పూల్ చేశాడు, న్యాచురల్. ఓకే. ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ వచ్చేసి నాకు మణిశర్మ గారు. మణిశర్మ గారు. ఇప్పుడు సాయి అభ్యంకర్ మ్యూజిక్ బాగా వింటున్నాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మన తెలుగులో వచ్చేసి విజయ్ బుల్ కానీ అండ్ రాజు వెడ్స్ రాంబాయ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అనేది కూడా బాగుంది. ఓకే. ఓకే. ఇలా ఇప్పుడు చాలా ఫ్రెష్ మ్యూజిక్. అవునవును. మీ టేక్ ఏంటి, థియేటర్ ఆర్ ఓటీటీ? థియేటర్. కానీ అంటే ఇప్పుడు అందరూ చాలామంది ఓటీటీనే ప్రిఫర్ చేస్తున్నారు కదా, సో దాని మీద మీ టేక్ ఏంటంటే ఎందుకు అనుకుంటున్నారా రీజన్? టికెట్ కాస్ట్ మెయిన్ రీజన్ అదే బ్రో. రీసెంట్గా చెన్నై లవ్ స్టోరీ టికెట్స్ రేట్ తగ్గించారు. అవును. లెనిన్కి తగ్గించారు. అవును. థియేటర్స్ ఎలా ఉన్నాయి తెలుసా ఇప్పుడు ప్రజెంట్ చాలా బాగా వెళ్తారు. అవును. ఒక 100 రూపాయల వాల్యూ ఒక మిడిల్ క్లాస్ వానికే తెలుసు బ్రో. అవును. వాడు వెళ్ళేది సినిమాకి నేను 3 గంటలు ఎంజాయ్ చేద్దామని వెళ్తాడు. అవును. ఆడ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్ బ్రో. ఆడ నవ్వుపిస్తేనే జనాల ఆడియన్స్ నవ్వుకుంటా చూస్తారు అనేది కాదు. మనం ఎన్ని సినిమాలు చూస్తాం. జెర్సీ సినిమా ఆడింది, అందులో నవ్వు ఎక్కడ ఉంది బ్రో? అవును. వాడు స్ట్రగులే తప్ప నీకు ఏం కనపడదు. అవును. నువ్వు ఎందుకు దాన్ని తీసుకున్నావు క్యారెక్టర్ని? రైట్, ఓన్ చేసుకున్నారు అందరూ. అంటే కాస్ట్ ఎంత తక్కువ ఉంటుందో కథ ఎమోషన్ కూడా అంతే. ఈ రెండు ప్రిఫర్ చేస్తే నీకు థియేటర్ అనేది ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్. రైట్. మెయిన్ అది. రైట్. థియేటర్ అన్న అల్టిమేట్ బ్రో. నువ్వు ఎన్ని ఓటీటీలు ఏం చేసినావు అసలు నువ్వు చూడు. టక్కున అడుగుతా, రీసెంట్గా చూసినా నువ్వు ఫోన్లో చూసిన సినిమా పేరు చెప్పు. ఫోన్లో అయితే ఏ సినిమా చూడ నేను. టీవీలో చూసిందని చెప్పు. టీవీలో కూడా కష్టం. థియేటర్ చూసింది చెప్పు. పెద్ద మరి నీకు ఎట్లా గుర్తుంది? ఓకే. ఓకే. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు. రైట్. నువ్వు చిన్న సినిమా అయినా చూడు, నీకు గుర్తుంటుంది థియేటర్ ఉన్న. రైట్. 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 థియేటర్స్ వేరే ఎమోషనే వేరు. యాక్షన్ ఆర్ లవ్ స్టోరీ? యాక్షన్. కమర్షియల్ ఆర్ కంటెంట్ బేస్డ్? కంటెంట్ బేస్డ్ కమర్షియల్. ఓకే. సుకుమార్ గారు. ఏఐ ఆర్ ట్రెడిషనల్ ఫిల్మ్ మేకింగ్? ఏఐని ట్రెడిషనల్ ఫిల్మ్ మేకింగ్ ఇన్వాల్వ్ చేస్తే ఇంకా బెటర్ అవుట్పుట్ వస్తుంది. బెటర్ వస్తుంది. ఓకే. నీకు టైం సేవ్ అవుతుంది, బడ్జెట్లు తగ్గుతాయి. ఓకే. ఈ ఫిలిం మేకింగ్లో మీకున్న బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? నాకున్న బిగ్గెస్ట్ ఫియర్ బ్రో, నమ్మిన ప్రొడ్యూసర్ని ఉంచొద్దు, సేవ్ చేయాలి. అందుకే బ్రో నేను ఇంతవరకు నన్ను చాలామంది నీ షార్ట్ ఫిలింకి నేను డబ్బులు పెడతా అని చాలామంది అడిగేటోళ్ళు. నేను ఎవ్వరిని సింగిల్ రూపీ కూడా తీసుకోను. ఓకే. నేను చేస్తా, నాకు అడుగున్నాయి, నేను జాబ్ చేసుకోనైనా చేసుకుంటా తప్ప నేను ₹1 పెట్టొద్దని చెప్తాను. ఓకే. ఒకళ్ళు ఎవరైనా నాకు నా అవసరం ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా సాయం చేస్తారు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయడం. ఓకే. ఎందుకంటే ఒక్కరి డబ్బు అనేది అంత ఈజీ కాదు. అవును. తెలుస్తుంది, ఆ విలువ తెలుస్తుంది. అందుకనే మన సరదాల కోసం అన్ని వాడుకోవద్దని అనిపిస్తుంది నాకు ప్రొడ్యూసర్. రైట్. అది నువ్వు నాకు ₹100 ఇచ్చి నాకు వీడియో తీయమన్నా కూడా నేను అదే ఎమోషన్ ఉంటుంది. నువ్వు డబ్బు ఇస్తున్నా, నీకు ఆ క్వాలిటీ ఇవ్వాలి అంతే. రైట్. మీ బిగ్గెస్ట్ డ్రీమ్? ఇందాక చెప్పి హిట్ కొట్టాలని. హిట్ కొట్టాలి అంతే. మీ గురించి ఒక్క వర్డ్లో చెప్పమంటే? సినిమా తప్ప నాకు ఇంకేం తెలియదు బ్రో. ఓకే. సినిమా ఆల్వేస్. సక్సెస్ అంటే మీ డెఫినేషన్ ఏంటి? ఫెయిల్యూర్ అంటే మీ డెఫినేషన్ ఏంటి? సక్సెస్ అంటే నా ప్రొడ్యూసర్కి డబ్బులు మిగిలినప్పుడు నాకు సక్సెస్. ఆయన లాస్ అయితే నేను ఆబ్వియస్గా నేను ఫెయిలియర్. వన్ అడ్వైస్ టు అప్కమింగ్ డైరెక్టర్స్? నేనే కూడా స్ట్రగుల్ డైరెక్టర్. నేను అంటే మీ అనుభవాలతోనే అయితే చెప్పాను కానీ యాజ్ ఒక డైరెక్టర్ అని నీకు ఎప్పుడైతే నువ్వు అవ్వాలనుకుంటావో నువ్వు క్రాఫ్టింగ్ నేర్చుకోవడం నేర్చు. నేను ఎడిటింగ్ నేర్చుకోవడానికి నాకు ఒకరు చెప్పిన మాటతో నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను. రవిబాబు గారు యాక్టర్ కంపెనీ. నేను ఎక్కడనో ఒక టీవీ ఇంటర్వ్యూలో ఎప్పుడు 2016-2017లో ఆయన చెప్పిండు, ఏదో ఇంటర్వ్యూలో చెప్తుంటే డైరెక్టర్ అనేటోనికి ఎడిటింగ్ రావాలి అన్నాడు. ఎందుకు రావాలని ఆయన తీసిన అనసూయ సినిమా చూసిన, ఆయన చూసిన అమరావతి సినిమా చూసిన. అమరావతి సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఎవరైతే క్రిమినల్ అనుకుంటామో అతను పక్కన తిరుగుతుంటారు కానీ అసలు తెలియదు. అది బికాస్ ఆఫ్ ఎందుకు వస్తుంది తెలుసా, నీకు ఎడిటింగ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు అలాంటి కట్స్ వస్తాయి. ఓకే. అప్పుడు అర్థమైంది ఎడిటింగ్ మన స్క్రిప్ట్లో ఎంత రాస్తామో ఎడిటింగ్ అంత ఇంపార్టెంట్. అది ఓకే. ఓకే. అది ఎడిటింగ్ నేర్చుకోవాలి. నైస్. డైరెక్టర్ అనేటోడు ఎడిటింగ్ రావాలి నీకు. 100% నాలెడ్జ్ ఉండాలి ఎడిటింగ్ మీద. అంతే. మీరు ఒకవేళ డైరెక్టర్ అవ్వకపోయి ఉంటే మీరు ఏమయ్యేటోళ్ళు?
టక్కున ఏమొచ్చింది తెలుసా నోట్లో ఏం డైరెక్టర్ అవ్వదు చచ్చిపోయేటోళ్ళం అనిపించింది నాకు. ఇదే వచ్చింది తెలుసా. అంటే డైరెక్షన్ తప్ప సినిమా తప్ప మీకు ఏం లేదు మీ మైండ్లో? లేదు బ్రో, అసలు టూ మచ్. ఎట్లా అంటే నేను వర్క్ చేశాను, సాఫ్ట్వేర్, నేను మార్కెటింగ్ జాబ్ ఇవన్నీ చేశాను. నాకు పే ఉండదు, 70-80 ఉండేది. ఇప్పుడు 2018-19లో నా పే ఎంత ఉండేది. రిజైన్ చేసేసి నేను సినిమాని దిగేసా. అంటే ఎంత పిచ్చు మనకు కొన్ని ఉండదు, నిద్ర పట్టని దిగేసా అని చేసేటోని. అందుకనే సినిమా తప్ప ఇంకేం లేదు బ్రో, అది తప్ప ఇంకేం రాదు. ఏదైనా ఒక సినిమా అరే ఇది నేను డైరెక్షన్ చేస్తే బాగుండేది అని అనిపించిన సినిమా ఏదైనా ఉందా? అంటే అనిపించిందంటే నేను అంత మేబీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నా అనుకోవద్దు. బేసిక్గా నాకు అనిపించింది ఏంటంటే, నాకు హాలీవుడ్లో అయితే క్రిస్టోఫర్ నోలన్ అంటే చాలా ఇష్టం బ్రో, నా ఇన్స్పిరేషన్ కూడా. ఆయన స్క్రీన్ ప్లేలో, ఆయన స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే, ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్తో ఒక్క సినిమా తీస్తే చాలు నా లైఫ్ టైం. నాకు అలా అంటే ఒకటి మన తెలుగులో వచ్చేసి సుమార్ గారు లాంటి ఒక క్యారెక్టర్ బేస్డ్ సినిమాని రస్టీగా చెప్తే చాలు, మనం సక్సెస్ అవుతాం. అలాంటి రంగస్థలం లాంటి సినిమా తీస్తే చాలా అనిపిస్తుంది. మీరే డైరెక్టర్ కాకుండా ఒక పెద్ద డైరెక్టర్ ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్గా మీకు ఛాన్స్ ఇస్తే, ఇప్పుడు మనము ఒక్కసారే డైరెక్ట్ ల్యాడర్ ఎక్కలేం, స్టెప్పింగ్ స్టోన్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన తర్వాతనే డైరెక్టర్గా వచ్చే ఛాన్స్ ఉంది అనుకుందాం. సో అలా మీకు ఛాన్స్ వస్తే ఫస్ట్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడానికి ఇష్టపడతారా? ఒకవేళ ఇష్టపడితే ఏ డైరెక్టర్ దగ్గర చేయాలని మీ కోరిక? నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేయడానికి నేను ఇష్టపడతాను. నేను ట్రై చేశాను కూడా. ఓకే. షార్ట్ ఫిల్మ్ నుంచి ఎవరెవరు వచ్చారు, ఇందాక నేను 3 పేర్లు చెప్పాను, ఆ 3 ట్రై చేశాను. ఓకే. ఆ 3 ఇప్పటికీ నాకు టచ్లో ఉంటారు. ఓకే. నేను మెసేజ్ చేస్తే ఆయన్న అంటారు. ఓకే. ఇష్యూ ఆఫ్ బర్త్డే అంటే ఇష్యూ థ్యాంక్ యూ అని చెప్తారు. ఓకే. అవకాశం ఇయ్యరు. ఎందుకు అని అడిగితే చేస్తున్నావు కదా ఇంకెందుకు చేయి, ట్రై చేయి. ఓకే. లేదు అంటే ఉన్నారు ఫుల్ అయి ఉంటావు. వాళ్ళు రీజన్ ఫుల్ అయ్యారు అని చెప్తారు. ఇంకోటి ఏంటంటే ట్రై చేయమని చెప్తారు. అన్న తర్వాత నేను ఒక పెద్ద డైరెక్టర్, నాకు ఇష్టమైన డైరెక్టర్ అసిస్టెంట్ని కలిసా. నేను సార్ దగ్గర చేయాలి ఎట్టి పరిస్థితుల్లో, నువ్వు ఏదో ఒకటి చేసి నన్ను పెట్టు, నేను కనీసం అప్రెంటిస్గానే చేస్తాను, నేను దూరం నుంచి చూస్తుంటాయి నన్ను ఆయన చేసే వర్క్. సరే నువ్వు ఏం చేసినావు చూపి అని నా వర్క్ అన్ని చూసిండు. ల్యాప్టాప్ ఇట్లా చూసిండు, చూసేసి ల్యాప్టాప్ పెట్టేసి, నువ్వు నేను ఎవడు పెట్టుకోడు, ఏ డైరెక్టర్ పెట్టుకోడు, నేను చూస్తే నువ్వు సలహాలు ఇచ్చేటం లాగా ఉన్నావు కదా తప్ప వాళ్ళు చెప్పింది చేసేటం లాగా లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవడు పెట్టుకోడు అన్నాను. సార్ నేను అట్లా కాదు సార్, చేస్తా అన్న చేస్తా అన్న అది అంటే నమ్మట్లేడు ఆయన. నువ్వు ఎందుకంటే తెలుస్తుంది కదా వర్క్. రీసెంట్గా నేను సందీప్ గారి అసిస్టెంట్ కూడా నా ప్రొఫైల్ అంతా పంపించాను. ఎప్పటి నుంచో రాకుండా మళ్ళీ ఒకసారి పంపించాను. బెటర్ టు నువ్వు ప్రొడ్యూసర్కి డైరెక్ట్ రీచ్ అవ్వు, ఇంకెందుకు ఏడి అని. ప్రొడ్యూసర్లు ఏమో ఎవరి దగ్గర పెద్దోళ్ళ దగ్గర వర్క్ చేస్తే బెటర్ అని వాళ్ళు అంటారు. రైట్. వీళ్ళేమో ఛాన్స్ ఇయ్యరు. ఇలా ఉంటారు, డైలమాలు ఉంటుంది బ్రో. ఇది చాలా స్ట్రగుల్ ఫేస్. నాకు ఇది కూడా మన ఇంటర్వ్యూలో చెప్దాం అనుకున్నా అసలు. ఓకే. ప్రొడ్యూసర్ ఏమన్నా సార్ ఏ డైరెక్టర్ దగ్గర పని చేసావు అని అంటారు. నేను డైరెక్టర్ని అడిగితే వాళ్ళు ఏమంటారు, ఎందుకు వర్క్ చేయడం ఆల్రెడీ చేస్తున్నావు, ఇలా ఉంటుంది. అంటే మిస్టేక్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఏదైనా అనుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే సినిమాల ఆలోచన రాగానే పోయి ఏదో ఒక అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతారు. అట్లా ఒక 10-15 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్షన్గా చేస్తారు. అలా చేసేసి సినిమాలు తీసేస్తారు. సినిమా అందులో నాకు తెలిసి ఒక 1% ఛాన్సెస్ ఉంటాయి అసిస్టెంట్ డైరెక్టర్లో. ఇప్పుడున్న టెక్నాలజీకి పని చేయాల్సిన అవసరం లేదు బ్రో. నీకు అన్ని ఒకప్పుడు ఏంది, నువ్వు నేర్చుకోవడానికి చేసినావు. ఇప్పుడు నేర్చుకోవడానికి నీకు చేతిలో చాలా ఫోన్ ఉంది, ఫోన్లో చూసి నేర్చుకోవచ్చు. మళ్ళీ పని చేయాల్సిన అవసరం ఉందని. కానీ ప్రొడ్యూసర్లు ఏం చూస్తారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. అవును, ఆబ్వియస్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు మా సాఫ్ట్వేర్ దానిలో అంతే కదా. నువ్వు కంపెనీ నీకు జాబ్ కావాలంటే నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది దాన్ని మేము బేస్ తీసుకొని మేము జాబ్ ఇస్తాం. కానీ ఫస్ట్ నాకు ఎక్స్పీరియన్స్ జాబ్ ఫ్రెషర్గా జాయిన్ కావాలి. ఫ్రెషర్గా జాయిన్ కావాలంటే ఫ్రెషర్కి జాబ్లు ఉంటాయి. ఎక్స్పీరియన్స్ కావాలంటారు, ఫ్రెషర్కి జాబ్లు ఇయ్యరు. ఆ జాబ్లు ఇచ్చిన రేర్గా 1-2-3 ఉంటాయి చాలా. అది ఏంటంటే ఓన్లీ క్యాంపస్ ప్లేస్మెంట్లే ఉంటాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇచ్చేది 2-3 ఇస్తారు. నీకు సాఫ్ట్వేర్లో క్యాంపస్ ప్లేస్మెంట్లో సినిమా ఇండస్ట్రీలో ఆల్రెడీ సక్సెస్ అయిన ఒక పర్సన్ నీకు వెనకాల ఉంది. అదే అలా సేమ్ వచ్చి ఓకే. ఇక్కడ నీకు వేరే వాళ్ళు ఉంటే నీకు బిలీవ్ చేస్తారు. ఓకే. అది
అంత లేకపోతే అంత ఈజీగా అంత ఇది కదా. ఇలా ఉంటుంది. ఇదే మెయిన్ కాన్ఫ్లిక్ట్. ఎవరన్నా ఒక ఆల్రెడీ ఇంకా మేజర్గా వచ్చే కాన్ఫ్లిక్ట్ ఏం తెలుసా, డైరెక్టర్ అసిస్టెంట్ చేస్తుంటారు కదా, చేసిన పర్సన్ని ఒక డెమో తీయమంటారు. ఓకే. ఇక్కడ ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళు పెద్ద సినిమాలకు చేసి ఉంటారు, బట్ డెమో తీయమన్నారకే వాళ్ళు ఆలోచిస్తారు. బేసిక్గా ఇప్పుడు ఇదే షాట్ నువ్వు కూర్చున్నావు, నేను ఎఫెక్ట్స్ 3తో తెస్తా లేకపోతే ఇంకో కెమెరాతో తీస్తా, నాకు సేమ్ ఎమోషన్ డెమో. నేను ఏడీగా పెద్ద సినిమాకి చేస్తే ఏం చేస్తారు సార్, నాకు రెడ్ కావాలి, పానాసోనిక్ కావాలి, పానావిజన్ కావాలంటే నాకు అక్కడ బడ్జెట్ ఉంటుంది, డెమో రాదు. బికాస్ ఎందుకంటే నువ్వు ఎక్స్పీరియన్స్ పర్సన్, నీకు తెలుసు, నీకు సేమ్ ఎమోషన్ క్యారీ చేయడం రావాలి. నువ్వు ఎక్కడ వర్క్ చేసిన అనే ఇంపార్టెంట్ కాదు అనేది నా పాయింట్ అంతే. ఓకే. అది కూడా ఉంది. వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన వాళ్ళు కూడా నన్ను డెమో తీయమంటారు, నేను ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నాను, అలా అనేటోళ్ళు కూడా ఉన్నారు. అల్టిమేట్గా మనం సక్సెస్ అయ్యేదాకా ఏది ఉంది అన్నీ ఫేస్ చేస్తూ వెళ్ళాలి. రైట్ రైట్. ఇప్పుడు గుడికి పోతే సంథింగ్ ఏదో గుడిలో పోరు, నాకు గుర్తుకు రాదు కానీ అన్ని ఇట్లా ముక్కుంటూ పోతుంటారు, చేస్తుంది దాక్కుంటా, అన్నీ మనం ఇండస్ట్రీలో అందరినీ దాక్కుంటూ పోవాలి. ఓకే. అట్లా ఉంటుంది అంతే. మీకున్న హ్యాబిట్స్లో ఒక హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఏ హ్యాబిట్ని చేంజ్ చేసుకుంటారు? నాదా బ్రో, నేను బేసిక్గా ఒక ప్రొడ్యూసర్ కథ ఉందని కథ చెప్తాం అనగానే నేను ఫస్ట్ నా బీట్ ఎలా ఉండదంటే, కథ ఉందా అని చెప్పగానే నేను కూర్చొని మంచిగా స్కిల్ ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. అలా చేస్తే ఒక ప్రొడ్యూసర్ నా కథ మొత్తం బేసిక్ అలా కూడా జరిగింది. అది మార్చుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే, ఫస్ట్ నేను ఏం చేస్తా, సినాప్సిస్ పిచ్ డెక్కే పంపిస్తా. కథ ఓకే అయిందంటే ఓకే రా చెప్పొద్దా అంటే అప్పుడు ఒక వెళ్ళి ఒక 40 minutes నరేషన్ ఇస్తా. ఇదే నేను మార్చుకోవాల్సింది ఇంకా బెటర్గా, కథను క్రిస్పీగా ప్రొడ్యూసర్కి ఎలా అర్థం అవ్వాలనే ప్లాన్తోనే మార్చుకొని ఆల్రెడీ నేను ఇప్పుడు 15 minutes డెమోకి తీసుకొచ్చిన. ఓకే. ఏఐ ద్వారా. ఓకే. అది ఇప్పుడు ఏఐ ద్వారా చేసిన కదా, దాన్ని ఇప్పుడు మళ్ళీ లైవ్ షూట్లో చేయాలి. 5 minutes టీజర్ కట్ లాగా లైవ్ షూట్ చేయాలి. అప్పుడు ఏ అనేది నువ్వు సపోర్ట్ ఇంగే, నేను ప్రొడ్యూసర్ దా కదా, ఇప్పుడు నేను లైవ్గా ఎలా షూట్ చేస్తావని ప్రొడ్యూసర్ నమ్మాలి. ఓకే. అప్పుడు నీ షార్ట్ మేకింగ్ చూపించాలి. ఓకే. ఇక్కడ కొన్ని ఉంటాయి. ఈ షార్ట్ మేకింగ్ చేయాలంటే మినిమం 10 lakhs 5 lakhs ఈజీ అవుతుంది. ఒకసారి మీ పర్సనల్ గురించి చెప్పండి బ్రో. మీరు మీ నేటివ్ ప్లేస్ ఏంటి, మీ మదర్ ఫాదర్ గురించి, మీ ఫ్యామిలీ గురించి? వచ్చేసి నేటివ్ వచ్చేసి మాది కేసంద్రం దగ్గర కోరకొండపల్లి విలేజ్. ఓకే. కోరకొండ విలేజ్ వరంగల్, ఇప్పుడు మహబాద్ అయింది, ఇప్పుడు ఇంతకుముందు వరంగల్ జిల్లా. అండ్ తర్వాత మేము సెటిల్ వచ్చేసి హైదరాబాద్ సరనార్లోనే, అంటే ఎక్కువ పేరెంట్స్ మేము అందరం. ఫాదర్ లేట్, మదర్ అండ్ సింగిల్ మదర్, బ్రదర్ యంగర్ బ్రదర్ ఉంటారు. ఓకే. తను జాబ్, నేను జాబ్ చేసి ఇప్పుడు ఫిలిం మేకింగ్. సింపుల్గా మన ఇంతే. ఓకే. ఓకే. అండ్ ఫ్యూచర్ కూడా ఫిలిం డైరెక్టర్ అవ్వాలి. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. చాలా డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. అప్కమింగ్ డైరెక్టర్స్కి ఈ పాడ్కాస్ట్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మా గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్ ఛానల్ తరపున మీకు కూడా త్వరలోనే ఒక నిర్మాత దొరకాలి, మీరు కూడా ఒక ఫీచర్ ఫిలిం చేసి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.